సెక్రటరీ ప్రమోద్ జీ మాటలు విన్న తర్వాత సాహెబ్ అతని వైపు కొద్దిసేపు చూసి అన్నాడు, తమ్ముడు, ఆడపిల్లల కొరత లేదు కానీ మనలాంటి అమ్మాయి లేదు సర్కి నచ్చవచ్చు, పార్వతికి నచ్చవచ్చు. ఎందుకంటే మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మేము గత నెల లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లాలని అనిపించదు. సెక్రటరీ సాహెబ్ చూసి కంగారుపడ్డాడు. మీ బావగారికి ఇలాంటి అమ్మాయి దొరుకుతుంది దేవానంద్ జీ అని మీరు కూడా అనుకోలేదు ప్రమోద్ జీకి కన్నుగీటుతూ అన్నాడు. అది చూసి ఇద్దరూ మెల్లగా నవ్వడం మొదలు పెట్టారు. సెక్రటరీ సార్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు, బ్రదర్ డెస్టినీలో ఏం రాశారో చూద్దాం. సరైన పద్ధతిలో పెళ్లి చేసుకుంటే భోలేనాథ్ దయతో ఇది చాలా మంచి విషయానికి. అప్పుడు కూడా అతను కాలనీ లోపల చూశాడు. తెల్లవారుజామున ఒక సఫారీ రావడం కనిపించింది. ఎవరో రావడం చూసి అందరి చూపు అతని వైపు తిరిగింది. సెక్రటరీ వెళ్ళి, హే తమ్ముడు, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఢిల్లీలో ప్రజలు ఉన్నారు. మేము వారిని మొదటిసారి చూస్తాము. దానికి ప్రమోద్ జీ నవ్వుతున్నాడు. అతను చెప్పాడు, ఇది నా అన్నయ్య మరియు అతనిది కుటుంబ సభ్యులు మహారాష్ట్రలో నివసిస్తున్నారు. మోహిని నిశ్చితార్థం గురించి చెప్పినప్పుడు అందుకే ఇక్కడికి రావడానికి అంగీకరించాడు. నేను అతనిని మీకు పరిచయం చేస్తాను. అప్పుడు నేను అతనికి తెలుపు రంగులో 3 ఇస్తాను. వెళ్లి సఫారీ వాహనం ముందు నిలబడ్డాడు. మేము ప్రమోద్ జీతో సమానమైన వయస్సులో ఉన్నాము. ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. తలపై పళ్ళు పెట్టుకున్న మహిళ. ఇద్దరూ దిగిన తర్వాత ఒక అబ్బాయి మరియు ఇలా మోడ్రన్ దుస్తులు ధరించి బయటకు వెళ్ళింది బాలిక. అతను తన తల్లిదండ్రుల నుండి విడిపోయినట్లు అనిపించింది. అన్నయ్య అదే జీవితం గడుపుతున్నాడు. ప్రమోద్ జీని చూసి అతని దగ్గరకు వెళ్లాడు. 5 ఏళ్లు నిండిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తన కోడలు మరియు అతని ఇద్దరికీ నమస్కరించాడు. మేనల్లుడు ఇద్దరు పిల్లలను కూడా కౌగిలించుకున్నాడు. మామయ్యను కలవడం చాలా సంతోషంగా ఉంది. వారిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత మామయ్యను కలిశారు. అక్కడ ఒక అమ్మాయి పేరు అక్షర గులాటి. ప్రస్తుతం 27 ఏళ్లు. సరసమైనవి రంగు మత్తెక్కించే కళ్ళు, భుజం పొడవు జుట్టు, టిక్ టాక్ కళ్ళు మరియు బాధించే వ్యక్తీకరణలు ఏవైనా ఉంటే ఈ అబ్బాయి అయినా అక్షరని మొదటిసారి చూసినప్పుడు అతను స్వయంగా తయారు చేసుకున్నందున తీసివేయడం కష్టం. దానిని నిలబెట్టుకోవడానికి చాలా శ్రమించారు. దాని కారణంగా ఆమె చాలా అందమైన శరీరాన్ని పొందింది మరియు అక్షర తమ్ముడు పేరు ఆదర్శ్ గులాటి. అందమైన, చురుకైన మరియు మనోహరమైన, కానీ అతను ఎల్లప్పుడూ అతను నమ్మిన అమ్మాయిల నుండి పారిపోతాడు. అమ్మాయిలకు ఎంత దూరంగా ఉంటాడో అతని జీవితం చాలా సాఫీగా నడుస్తుంది. కాలేజీలో అతనికి చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు, జూనియర్ నుండి సీనియర్స్ వరకు, కానీ అతను ఎవరికీ ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదు. అతనిని చూడడానికి అమ్మాయిలు అతని ఇంటికి వస్తారు. చేరుకోవడానికి ఉపయోగించబడింది, కానీ ఈ అమ్మాయికైనా ఆదర్శంగా ఉంటుంది. ఈ వైఖరితో నేను అందరికీ ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆ అమ్మాయికి అతని మీద మోజు కలిగింది. కానీ కారణం ఏమిటి? ఆదర్శ్కి అక్షర కాలనీ తెలియదు. చుట్టుపక్కల చూస్తూ, అదిగో మామయ్య అంది. అవును, మీరు చేసినంత మాత్రాన నన్ను ప్రశంసించారు. కాలనీకి చెందిన వాడు మరింత అందంగా ఉంటాడు. ఆదర్శ్ కూడా కాలనీ చుట్టూ చూశాడు. నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చి, మేము నిజంగా మీ కాలనీలం. ఇది నిజంగా అందంగా ఉంది. హే సోదరుడు, దీన్ని చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల అభిప్రాయం. సెక్రటరీ బిహారీబాబు ముందుకు వచ్చి చెప్పారు, మా పేరు సెక్రటరీ బిహారీబాబు. వారు ఢిల్లీవాసులు అయితే మా వారు కుటుంబం మొత్తం ఉత్తరప్రదేశ్లో స్థిరపడింది. బిహారీబాబు పరిచయాన్ని విన్న తర్వాత అక్షర మరియు ఆదర్శ్ ఇద్దరూ అతన్ని చూడటం మొదలుపెట్టారు. అతను సెక్రటరీ సాహిబ్ శైలిని కొంచెం భిన్నంగా భావించాడు. ప్రమోద్ జీ తన భయం మన్వేంద్ర అని అనుకున్నాడు. గులాటి మరియు అతని కోడలు అమూల్య గులాటి దేవానంద్ జీని కలిసినప్పుడు భయ అన్నారు, కోడలు, దయచేసి అతన్ని కలవండి. అతని పేరు దేవానంద్ గుప్తా. మన భవిష్యత్తు సందీప్ జీ మరియు నయన్ గురించి తండ్రి. ఇది విన్న తర్వాత అందరూ దేవానంద్ జీ వైపు తిరిగారు. దేవానంద్ జీ చూసి నమస్కరించారు. కూడా నవ్వుతూ మరియు చేతులు మడత. అక్షర ఆదర్శ్ చెవులకు నమస్కరించింది. విష్పర్ అందంగా ఉన్నాడు. అతని తండ్రి సమానంగా అందంగా ఉన్నాడు. అందంగా ఉండాలి, కానీ ఇక్కడ కళ్ళు భిన్నంగా ఉంటాయి. మరి మామయ్య మాకు ఇచ్చిన చిత్రమిది. నేను పంపాను మరియు ఎడిట్ కూడా చేశాను. అమూల్య జీ. అక్షర మాటలు అలా విన్నాను. ఈ అక్షరాన్ని చూసి ఇంట్లో ఆమెను చూడటం మొదలుపెట్టాడు. నిటారుగా నిలబడి చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. మన్వేంద్ర జీ దేవానంద్ జీ వద్దకు వచ్చి ఇలా అన్నాడు, మా కుమార్తె, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. అక్షర కూడా పెళ్లైపోయింది, కానీ ఆమె నాకు పెళ్లి ఇష్టం లేదు. కాబట్టి నేను ఆమెపై బలవంతంగా ప్రయత్నించడం మానేశాను. ఇప్పుడు ఆమె కోరుకున్నప్పుడు మేము ఆమెను వివాహం చేసుకుంటాము. అయినా మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవానంద్ జీ మన్వేంద్ర జీ ఈ స్వరం అది చూసి నవ్వుతూ అన్నయ్య అన్నాడు, ఏ సంబంధమూ బలవంతంగా నిర్మించబడదు మరియు ఏ సంబంధం ఏర్పడినా అది విచ్ఛిన్నం కావాలి. దీనికి సమయం పట్టదు. మీరు చెప్పింది పూర్తిగా నిజం సోదరా. సార్, అందుకే మా కూతురికి మినహాయింపు ఇచ్చాం.
అతను పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు మాకు తెలియజేయండి. అమూల్యజీ తన కోసం ఒక అబ్బాయిని కనుగొంటుంది. నవ్వుతూ హే బ్రదర్ యు గైస్ అన్నాడు. కాంపౌండ్లోనే నిలబడి మాట్లాడుతున్నారు. మీరు ఉంటున్నారా లేదా అతిథులను ఇంటికి తీసుకెళ్తారా? బ్రదర్, మీరు చాలాసేపు నిలబడి ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంది. అందరూ సెక్రటరీ వాయిస్లో ఉంటారు. దీంతో అందరి దృష్టి వారి వైపు మళ్ళింది. నవ్వుతూ అక్కడి నుండి ప్రమోద్ జీ దేవానంద్ జీ అక్కడి అపార్ట్మెంట్ వైపు వెళ్లాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అతను మిగిలిన అలంకరణలను చూడటం ప్రారంభించాడు. మరియు అక్షర, ఆదర్శ్ ఇద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉన్నారు. వెళ్లకుండా అదే కాంపౌండ్లో ఢిల్లీకి అవతలి వైపు తిరగడం మొదలుపెట్టారు. భూగర్భ నగరం లోపల రోలెక్స్ పాండియన్ మరియు స్కార్పియో ముఠా నాయకులు ఇద్దరూ ఢిల్లీ ఇంటర్ చేసి ఇప్పటి వరకు చదివాను గురించి ఎవరికీ ఎలాంటి వార్తలు రాలేదు. ఇరు ముఠాల నేతలు ప్రస్తుతం ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. ముఠా నాయకుడితో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఈ ముఠా నాయకుడు వారికి సహాయం చేయడానికి వచ్చాడు. అందుకు చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. స్పియో గ్యాంగ్ మరియు రోలెక్స్ పాండియన్ అతనిని నేను నీకు ₹1 కోటి ఇచ్చాను. ఇక్కడ మనం ఎక్కువగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. అయితే బయట గ్యాంగ్ అయితే ఎందుకు వచ్చారు? నాయకులు మా గురించి తెలుసుకున్నారు. మేము ఈ సమయంలో ఢిల్లీకి వచ్చాము కాబట్టి మా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి ఏమైనా మేము 2 రోజుల్లో పూర్తి చేయాలి. ముందు నిలబడిన వ్యక్తి రోలెక్స్ పాండియన్ అవుతాడు. అతని వైపు చూస్తూ మంగళ్ అన్నాడు. బ్రదర్, నువ్వు నేను నమ్మకం మరియు మేము చర్చను నమ్ముతాము. అస్సలు చింతించకండి. నేను మీతో ఉన్నప్పుడు మీరు బాధపడరు. బట్వాడా చేయగలడు. మరియు విషయానికి ఏమిటంటే విశ్వాస్ రావు కాబట్టి నా మనిషి అతని చర్యలపై నిఘా ఉంచాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా వార్తలే. నేను చేయాల్సిందల్లా మీరు మీ వాళ్లకు ఈ విషయానికి చెప్పండి. మీ సమయాన్ని ఉపయోగించుకోండి మరియు మిగిలినది నేను నిర్వహిస్తాను. నేను స్కోపియో గ్యాంగ్ లీడర్ బస్సును నా స్వంత బస్సుగా తీసుకుంటాను. చేతుల్లో సిగరెట్లపై పడి ఉన్న బూడిద మంగళ్ భాయ్ బిగ్గరగా, ఇది మీకు ఇచ్చాము. మీరు ఉద్యోగం కోసం ఎంపిక చేయబడలేదు. విశ్వసనీయంగా ఉండండి. కానీ మీరు విశ్వాస్ రావు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు నాతో చాలాసార్లు పోటీ పడటానికి అర్హులు. అతని పని అతనికి అంకితం అని మేము భావించాము. మీ సహాయంతో మేము ఆమె మనిషిని కనుగొంటాము. హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఎవరు పారిపోగలరు? మంగళ్ భాయ్ వెన్నుపోటు పొడిచాడు. రివాల్వర్ మీద చేతులు పెట్టి అన్నాడు. బ్రదర్ విశ్వాస్ రావును మీరు చంపితే, నన్ను చంపితే నేను నీకు బానిసను అవుతాను. ఇది మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా ఢిల్లీ నగరానికి రావచ్చు. మీరు నా కోసం ఈ పనిని పూర్తి చేయగలరు. ఢిల్లీ నగరాన్ని మీ ఓడిలో పెడతాను. మంగళ్ మాటలు విని రోలెక్స్ ఇస్తాను. పాండియన్ తన మనుషుల్లో ఒకరిని చూస్తున్నాడు. అతను తన చేతుల్లో చూపించాడు. బ్రీఫ్ కేస్ ముందు ఉంచి వెంటనే బ్రీఫ్ కేస్ లోపల 500 ఓపెన్ చేశాడు. మరియు రోలెక్స్ ₹2000 నోట్లతో నిండిపోయింది. నువ్వు మా మనిషిలా మంచివాడివి అన్నాడు పాండియన్. ఈ డబ్బును వారికి పంచి చెప్పండి. ఈ డబ్బుతో విశ్వాస్ రావు మనుషులు అమ్మకానికి సిద్ధంగా లేని వాటిని కొనండి. ఎప్పటికీ అక్కడ ఉంచండి. 2 రోజులు దేశ్ముఖ్ జీ ఇంట్లోనే. రాబోయే పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇంట్లో అతిథులు తిరుగుతున్నారు. ప్రస్తుతం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. హర్ష తన తండ్రితో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. హితేష్ జీ ఎవరి మాటలు వింటున్నాడు? అతను చాలా చిరాకుగా కనిపించాడు. అకస్మాత్తుగా ఆ ముఠా నాయకులిద్దరినీ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఎక్కడ అదృశ్యమయ్యారు? ఏమీ దొరకలేదు సార్. కానీ నేను అలాగే ఉన్నాను. 2 గ్యాంగ్స్ అని గ్యారంటీగా చెప్పగలను. ప్రత్యేక ప్రయోజనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన నాయకుడు. ఈరోజు ముందు ఇద్దరూ బయటకి వచ్చారు. నన్ను ఎప్పుడూ కలిసి చూడలేదు. వీరిద్దరూ ఏదో పెద్ద ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై హర్షం హైదరాబాద్ నుంచి వచ్చి బదులిచ్చారు. అతని దగ్గర కూర్చున్న దియా మంజీత్ ఏదో ఆలోచిస్తూ అన్నాడు. రాకీ భాయ్, రోలెక్స్ పాండియన్ మరియు స్కార్పియో గ్యాంగ్ ఈ రెండింటి వల్ల చాలా నష్టం జరిగింది. రాకీ భాయ్ని హత్య చేసిన గ్యాంగ్ లీడర్ రాకీ చాలా ఏళ్లుగా ఇద్దరినీ కోరుకున్నాడు. గ్యాంగ్ లీడర్లతో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అవకాశం చూసిన వెంటనే గ్యాంగ్ లీడర్లు ఇద్దరూ రోకి తన సోదరుడిని చంపినప్పటి నుండి హైదరాబాద్ వీరిద్దరూ బెంగళూరులో పాలన సాగిస్తున్నారు. ఈరోజు కూడా అక్కడ రక్తపాతం జరిగింది. రాకీ భాయ్ జీవించి ఉన్నప్పుడు అతను ఇతరులను చంపిన వ్యక్తులను చంపడానికి ఉపయోగిస్తారు, వేధించడానికి ఉపయోగిస్తారు లేదా అని చెప్పవచ్చు. మంజీత్ జీవితాలను ఇతరులు లాగేసుకున్నారు. సంభాషణ విన్న తరువాత హితేష్ జీ, ఈ రోజు ఏమి జరుగుతుంది? మీరు మీ కోరికను కోల్పోయారు. మీరు అసమర్థ డాన్. మీరు పూరీని పొగుడుతున్నట్లు కాదు. అండర్వరల్డ్ దునియా రాకీ భాయ్ డాన్ అంగీకరిస్తాడు. కానీ రాకీ భాయ్ ఏ పని చేశాడు? దీని వెనుక ఖచ్చితంగా ఎవరూ లేరు. ఉనికిలో ఉన్న అతను నిజమైన ప్రజల కోసం పోరాడాడు. నాథులకు చాలా పనులు కూడా అయినప్పటికీ వారు అతన్ని చంపారు. వాళ్ళిద్దరూ గ్యాంగ్లు అని అనుకుంటున్నాను సార్. నాయకుడు విశ్వాస్ రావును చంపడానికి వచ్చా? మీకు బహుశా తెలియకపోవచ్చు సార్. రోకీ విశ్వాస్ రావుని చంపింది ఇతనే.
ఢిల్లీకి రాజుగా చేశాడు కాని అతని శక్తి విశ్వాస్ రావు తనని దుర్వినియోగం చేశాడు, యజమానిని మోసం చేయడం ప్రారంభించాడు మరియు నేను సర్ యొక్క రాకీ భాయ్ మారాలా భావిస్తున్నాను లేదు. ఈ మంజీత్ ఇంకా బతికే ఉన్నాడు. కుల్సీ విన్న తర్వాత హర్ష్ మరియు హితేష్ జీ ఇద్దరు హితేష్ జీ చౌకర్ మంజీత్ వైపు చూడటం మొదలుపెట్టి అన్నాడు, ఇంత ఆత్మవిశ్వాసంతో ఇలా ఎలా చెప్పగలవు? రాకీ భాయ్ ఇంకా బతికే ఉన్నాడేమో, అతన్ని చావనివ్వండి. 2 సంవత్సరాలు అయ్యింది. లేదు సార్, రాకీ భాయ్ ఇప్పటికీ చంపబడలేదు. గ్యాంగ్ లీడర్లిద్దరి కంటే పెద్ద ముఠాలు నాయకులతో పోరాడారు మరియు ఏమీ జరగకపోతే అతను అని మీరు అనుకుంటారు. ఇంత తేలిగ్గా ఎలా చంపగలడు? మరియు ఇంకేముంది, చివరి రోజు ఎప్పుడో మీకు తెలీదు సార్. విశ్వాస్రావు పెద్ద కుమారుడు గోవింద్రావు ఎవరో అతని వేళ్లను కత్తిరించారు. ఇప్పటికీ ఇలాగే ఉన్నారు. విశ్వాస్ రావుకు ఉన్నట్టు వార్తలు లేవు. అతని వ్యక్తిని చంపాడు, కొడుకు వేళ్లు కూడా తెగిపోయాయి. ఢిల్లీలోనూ అలాంటి వ్యక్తిత్వం ఉంది. విశ్వాస్ రావు కంటే పవర్ఫుల్ ఎవరు? విశ్వాస్ రావు గ్యాంగ్ మొత్తాన్ని నేనే చంపాను. ముందు మోకరిల్లినప్పుడు కూడా ఆ వ్యక్తి ముందు విశ్వాస్ రావు కూడా చెప్పాడు, నేను మోకాళ్లపై ఉన్నాను. కానీ అది ఎవరి గురించి? మంజీత్ని నేను ఇప్పటికీ గుర్తించలేకపోతున్నాను. ఈ మాటలు వారికి రెట్టింపు దెబ్బ తీశాయి. రాకీ భాయ్ ఇంకా బతికే ఉన్నారనేది నిజమైతే ఢిల్లీలో విధ్వంసం సృష్టించకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. రాకీ భాయ్ మరియు అతని శక్తి ఏమిటి? అది ఎంత అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అక్కడ ఎవరు ఉన్నారు మరియు ఎవరైనా ఎక్కడ నుండి వచ్చారు? మంజీత్ మాటలు అతనిని రెట్టింపు చేశాయో తెలియదు. రాకీ భాయ్ చెప్పింది నిజమైతే షాక్ అవుతారు. ఆయన బతికి ఉంటే ఢిల్లీలో భయాందోళనలు సృష్టిస్తారన్నారు. రాకీ భాయ్ అంటే నన్ను ఎవరూ ఆపలేరు. మరి దీనికి ఎంత శక్తి ఉందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అతనెవరో, ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. హర్ష మొబైల్ అప్పుడు ఎవరికీ ఏమీ తెలియదు. ఆమె కాల్కి సమాధానం ఇచ్చింది మరియు అవును అని చెప్పింది. మిగిలిన ఏర్పాట్లను సాయంత్రానికి పూర్తి చేయాలి. పని ఏదైనా ఉంటే మీరు చూస్తారు. మీరు మరింత ఉంచాలనుకుంటే మీరు అలా చేయవచ్చు. అయితే దయచేసి మరోసారి చెప్పండి. పక్క నుంచి దేవానంద్ జీ గొంతు వినిపించింది. సరే సార్, అయితే మధ్యాహ్నం వరకు మా వంట మనిషి మీ ఇంట్లోనే ఉంటుంది. మీరు చేయాల్సిన అన్ని వంటకాలు వస్తాయి. మీరు వారికి చెప్పండి మరియు నేను అక్కడ ఉన్నాను. కానీ రేపు నా కూతురి వల్ల నేను రాలేను. నాకు ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి నా మేనేజర్లలో ఒకరు మీతో ఉన్నారు. కానీ మీరు వారి నుండి మీకు కావలసినది పొందుతారు. దయచేసి మాట్లాడండి. సరే గుప్తాజీ అంటూ హర్ష్ కాల్ డిస్కనెక్ట్ చేసి అతని దగ్గరకు వెళ్లాడు. తండ్రి వైపు చూస్తూ అన్నాడు దేవానంద్ జీ, సాయంత్రానికి అంతా సిద్ధం అవుతుంది. క్యాటరర్లకు జాబితా ఇస్తాను. నేను వివరిస్తాను. హితేష్ జీ ఊపుతో అందరూ తమ తమ పనిలో పడ్డారు. భుజంపై కాల్పులు జరిపిన మంజీత్ వెళ్ళిపోయాడు. ఆమెను లాలిస్తూ ఆలోచనలో పడ్డాను. అవన్నీ విన్న మహి ఇప్పుడు కూడా అది నిజమేనా అని ఆలోచిస్తున్నాడు. రాకీ భాయ్ ఇంకా బతికే ఉంటే ఢిల్లీ నగరంలో రాకీ భాయ్ కా బీభత్సం సృష్టించనుంది. ఎన్ని రూపాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు సోదరా. నా రూపాన్ని కూడా మార్చకుండా నన్ను ఆపండి. అతను నిపుణుడు మరియు గుంపులో కూడా తప్పిపోగలడు. అందులో అతను ఒకడు అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. దొరికిన ప్రతి ఒక్కరూ 2 పెద్ద ముఠాలను పక్కకు తిప్పారు. ఢిల్లీ నగరానికి నేతల రాక కొంత ఊరటనిస్తుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందనే అనుమానాలు చుట్టుముట్టాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కువగా రద్దీ ప్రదేశాలలో పోలీసులు, సివిల్ ఓటర్ల గుంపు కనిపిస్తోంది. రాఘవ్ పొద్దున్నే తనకోసం కొన్ని వస్తువులు కొంటున్నాడు. సమీపంలోని కిరాణా దుకాణంలో కొనడానికి అతను చాలా మంది పోలీసులను చూసినప్పుడు ఢిల్లీ వీధులను చుట్టుముట్టింది. నేను చూడగా అతను దుకాణదారుని అడిగాడు, విషయానికి అన్నయ్య, ఈరోజు ఏదైనా పెద్ద పండుగ ఉందా? ఢిల్లీ నగరంలో చాలా మంది పోలీసులు ఉన్నారు. మీరు తిరుగుతున్నారా లేదా ఎవరైనా వస్తున్నారా? దుకాణదారుడు చుట్టూ చూసి చిరునామా చెప్పాడు. వద్దు సోదరా, ఈ రోజు నుండి ఇది చాలా సార్లు జరగవచ్చు. పోలీసులు గుమిగూడారు. కానీ ఈరోజు ఏదో ఉంది. చాలా గ్యాంగ్ లాగా ఉంది. నాయకుడు ఎవరితోనో పోరాడుతాడు. ఎందుకంటే పోయినసారి అప్పుడు కూడా 2 గొర్రెల ముఠాలు ఉండేవి. అదే విధంగా పోలీసుల గుమికూడారు. దుకాణదారుడి మాటలు విన్న రాఘవకి అర్థమైంది. స్కార్పియన్ గ్యాంగ్ కోసం ఎక్కువ సమయం పట్టలేదు మరియు రోలెక్స్ పాండియన్ ఇద్దరూ ఢిల్లీ చేరుకున్నారు మరియు వారిని స్వాగతించడానికి అంతా పూర్తయింది. దుకాణదారుని అడిగాడు, సామాను తీసుకుని నా బైక్ ఆపాడు. ఇండియా గేట్ దగ్గరికి వెళ్లినా వెనుదిరిగారు. పోలీసులు అతడిని వదలడం లేదు. దీంతో రాఘవ్ బైక్ను తిప్పాల్సి వచ్చింది. ఆమె పక్కకు వెళ్లవలసి వచ్చింది. ఆమె స్వరం పెంచింది మరియు విశ్వాస్ రావుని పిలవడం మొదలుపెట్టాడు. కానీ విశ్వాస్ రావు ప్రస్తుతం ఎవరితోనో మాట్లాడుతున్నాడు మరియు అతను రాఘవ్ కాల్ చూడలేదు. దీని కారణంగా కాల్ మొత్తం కొనసాగుతున్నప్పటికీ కాల్ కొనసాగుతుంది. రాఘవ్ కట్ చేశాడు. మళ్లీ ప్రయత్నించలేదు. అంతే, బైక్ కృష్ణ కాలనీ వైపు వేగంగా వెళ్ళింది. స్పోర్ట్స్ బైక్ యొక్క పెద్ద ధ్వనిని పెంచింది. ఇది విన్న కాలనీ వాసుల కళ్ళు సమాజం వైపు మళ్ళాయి.
బయటకు వెళ్లిన చోటు నుంచి స్పోర్ట్స్ బైక్ లోపలికి వచ్చింది. అక్షర మరియు ఆదర్శ్ ఇద్దరూ దీన్ని చేస్తున్నారు. సమ్మేళనంలోనే సమయం ఉంది కాబట్టి ఇద్దరూ స్పోర్ట్స్ బైక్ని లోపలికి తీసుకున్నారు. వాళ్ళిద్దరినీ చూసి ఉత్సుకత పెరిగింది. ఆదర్శ్కి స్పోర్ట్స్ బైక్ చాలా ఎక్కువ తనకి నచ్చింది. అందుకే నాన్నకి కూడా పట్టుబట్టాడు. స్పోర్ట్స్ బైక్ కొన్నాను కానీ ఆశ్చర్యకరంగా ఆదర్శ్ రాఘవ్ అంత ఖరీదైనవాడు కాదు. ఆ బైక్ని చూసి నేను వావ్ మ్యాన్, ఇది చాలా బాగుంది. నింజా బైక్ ప్రస్తుతం ఆమెలో ఉన్న అక్షర నోటిపై సెంటర్ ఫ్రూట్ బెలూన్ పట్టుకుని వెంటనే రాఘవ్ హెల్మెట్ తీసేశాడు. రాఘవను చూడగానే కళ్ళు పెద్దవి అయ్యాయి. మధ్య పండు ఆమె నోటి చుట్టూ పగిలిపోయింది. పక్కన పడ్డాను కానీ అది అక్షర మీద దృష్టి పెట్టింది. తను వెళ్ళలేదు. రాఘవ్ మీదే కళ్ళు పెట్టుకున్నాడు. నేను ఆమెను పెద్దగా చూసేటప్పుడు వెనుక నుండి ఆమె వైపు చూస్తున్నాను. మోహిని స్వరం అక్షర చెవుల్లోకి వచ్చింది. అతనిని అలా చూడకండి, ఎందుకంటే అతనుతో ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉంది మీరు. అక్షర వెంటనే ఆమెపై అవకాశం తీసుకున్నారు. మోహిని గొంతు విని వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. ఓ మై గాడ్, మీ లుక్ చాలా అందంగా కనిపించడం మొదలు పెట్టాను నా ప్రియతమా అంటూ అక్షర పారిపోయింది. మోహిని కూడా చాలాసేపు మోహిని కౌగిలించుకుంది. తర్వాత తమ చెల్లిని చూసేసరికి ఇద్దరూ చాలా సంతోషించారు. అతను నన్ను ఇలా కౌగిలించుకోవడం చూసి మర్చిపోకు అన్నాడు ఆదర్శ్. మీతో పాటు నేను కూడా ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను విస్మరించలేరు. ఆదర్శ్ గొంతు విని మోహిని అతనికి చెప్పింది. దగ్గరికి పిలిచి మరీ కౌగిలించుకుంది. ముగ్గురి ముఖాల్లో ఆనందం చూస్తుంటే ముగ్గురు చాలా టచ్లో ఉండే అవకాశం ఉంది. ఎదుటివారి అక్షర మోహిని వెనుకవైపు చూస్తూ నా బావ ఎక్కడ ఉన్నావు నువ్వు ఆగండి అన్నాడు. నా సోదరి తన బావగారితో సరిపెట్టుకోదు, మా ప్రియమైన సోదరి అక్షర అవుతుంది. నాటకం చూసి మోహిని నవ్వుతూ చెప్పింది. నేను ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను, తర్వాత కలుస్తాను, ముందు ఇంటికి వెళ్దాం. అమ్మా నాన్న నువ్వు నేను ఎలాగైనా వారిద్దరినీ కలవాలనుకుంటున్నాను. అక్షర రాఘవతో మాట్లాడాలనిపించింది కానీ మోహిని మాటలకు అతనికి కొంచెం బాధగా అనిపించింది. అయినా వెనక్కి తిరిగి చూశాడు. అయితే అప్పటి వరకు రాఘవ్ తన అపార్ట్మెంట్ లోనే ఉన్నాడు. అర్చన జీ తన కూతురిని కలవడానికి వెళ్ళింది. అక్షర మరియు ఆదర్శ్లను కలిసి చూడటం అర్చన జీ మోహినిని ప్రేమించడం ప్రారంభించింది. ఇది చూసిన ఆమె, ఇక్కడ ఎవరో చెప్పారు ఆమె కొన్ని రోజుల తర్వాత వస్తుందని, కానీ ఏంటి విషయానికి ఏమిటంటే ఈరోజు ఆమె తన తల్లితో కలిసి ఇక్కడికి వచ్చింది. మోహినికి విషయానికి బాగా అర్థమైంది. అందుకే అమ్మా నన్ను వదిలేయాలి అన్నాడు. రావాలని ఉంది కానీ కొంత పని ఉంది, బయటికి వెళ్ళాలి, లేదంటే నన్ను ఒంటరిగా వదలడు. ఓహో మా బావ ఇంత వదలడు. ఒక్కోసారి మన బావను కూడా ప్రేమిస్తాం, నీ ప్రేమ గురించి చెప్పు. అక్షర మాటలు విన్న అమూల్య జీ అతని మాట విన్నది. ఆమెను లాగిన తర్వాత ఇప్పుడు ఆమె తన సోదరిని ఇబ్బంది పెడుతోంది అన్నాడు కిరాతకుడు. అతను నిశ్చితార్థం చేసుకోబోతున్న అతనిని చూడటం మానేయండి, మరియు మీరు ఇంకా వీటన్నింటి నుండి పారిపోతారు. కనీసం నీ చెల్లెలితో అయినా నీకు సంబంధం ఉంది. ఓ రండి మమ్మీ, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో నేర్చుకో. ఏం జరుగుతుందో, ఎవరు చేయాల్సి వస్తుందో నేను చెబుతాను. ప్రస్తుతానికి ఈ విషయాలన్నీ మీకు ఇస్తాను. అక్షర చింతను చూడకుండా దూరంగా ఉండండి. అమూల్య జీ అర్చన జీ వైపు చూసి చెప్పింది. ఇప్పుడు మీరు అతని మనసుకు సహాయపడే విషయానికి చెప్పండి. నాకు కాస్త జ్ఞానం వచ్చి మనం అతని చేతిలో పడిపోతాం. పసుపు రాసి మీ అత్తగారింటికి పంపండి. అక్షర మాటలు విన్న మోహినికి కోపం వస్తుంది. మోహిని కూడా గది వైపు వెళ్ళింది. తన వెనకాలే అక్షర పిలుస్తోంది. అర్చన జీ అక్షర తన గది వైపు వెళ్ళింది. కోడలు మీద కోపంతో వెళ్ళిపోవడం చూస్తుంటే అతడ్ని ఇలా తిట్టకు అన్నాడు భాబీ. అక్షర పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగైనా పెళ్లి చేసుకుంటుంది. మోహిని పెళ్లికి అతని వయసుతో సమానం. ఆమె దానికోసం పట్టుబట్టింది కానీ మేము ఆమెకు చెప్పాము, నిశ్చితార్థం అనుమతించబడింది, తద్వారా అతను తన చదువును కొనసాగించవచ్చు. ముందుగా పూర్తి చేయండి. మరియు ఏమైనప్పటికీ ఇవి ఏమిటి, మీ 2 పాయింట్లు ఖచ్చితంగా సరైనవి, కానీ చిన్న కుమార్తె తన తల్లిదండ్రులతో ఇంట్లో నివసిస్తుంది. లోలోపల భయాందోళనల భావన ఖచ్చితంగా ఉంది, కాదా? అమూల్య జీ అన్నారు. కొంత సమయం వరకు ప్రమోద్ జీ అర్చన జీ పట్ల ప్రశాంతంగా ఉన్నాడు. అతడిని చూస్తూ ఇలాగే నిలబడతావా లేకపోతావా అన్నాడు. నువ్వు నీళ్లు తెచ్చినా ఇప్పుడే తెస్తాను అంటూ కిచెన్ వైపు వెళ్ళింది అర్చన. అక్కడ మన్వేంద్ర మరియు అమూల్య జీతో మోహిని మాట్లాడటం మొదలుపెడితే ప్రమోద్ జీ మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్షర గదిలో కోపం తెచ్చుకుని మోహినితో మాట్లాడటం మొదలుపెట్టింది. మోహిని బాల్కనీలో నిలబడి ఉంది. తిరిగి తన గదిలోకి వచ్చేసరికి అక్షర గదిలో అది కనిపించకపోవడంతో నేరుగా బాల్కనీకి వెళ్ళింది. అక్షర పోయింది. అక్షర లాగుతుండగా ఏమైంది మోహిని చెప్పింది. మిత్రమా, అది నీకు తెలుసా? అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. ప్రతిసారి అదే విషయానికి వివాహం, పెళ్లి చేసుకో,
నేనేం వాళ్ళని అన్నట్టుంది, నా ఇంటికి ప్రవేశం ఉంటే వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టం, అందుకే ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళాలి. రోజూ ఇదే మాట వింటే పిచ్చెక్కిపోతుంది. ఈ సమయంలో అక్షరకు కోపం వస్తుంది. అది చూసిన మోహినికి అతడిని ఎలా శాంతింపజేయాలో తెలిసింది. అందుకే ఆమెను తన గదికి తీసుకెళ్లాడు. ఆమె వెళ్లి తన డ్రోన్ని తెరిచింది. అతని ముందు చాలా చాక్లెట్ల ప్యాకెట్లు ఉంచాడు. అక్షర తను చాలా ఇష్టపడే చాక్లెట్ తినడం ప్రారంభించింది. మోహినికి ఒక్క చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఆహారాన్ని చూసిన తర్వాత అతని చేతుల నుండి చాక్లెట్ను లాక్కొని తినండి. అది చూసి మోహిని అక్కడే నవ్వడం మొదలుపెట్టింది. అక్షర అతన్ని కౌగిలించుకుంది. అక్షర అతని చాక్లెట్ ఎంత కోపంగా ఉన్నా బలహీనంగా ఉండి చాక్లెట్ తినాలనిపించింది. ప్రతి ఒక్కరూ చాక్లెట్ చేసినప్పుడు కూడా అలా చేయవచ్చు. అతను తింటుంటే ఆమె దానిని లాక్కుని తినడం ప్రారంభించింది. అది పెద్దలైనా పిల్లలైనా రాఘవ్ గది పర్వాలేదు. విశ్వాస్రావుతో మాట్లాడిన తర్వాత స్కార్పియో గ్యాంగ్ లీడర్ అని రాఘవ్కి తెలుస్తుంది. మరియు రోలెక్స్ పాండ్యా దానితో చేతులు దులుపుకున్నాడు. మిశ్రమంగా ఉంటే అతని పేరు మంగళ్. ఇది విశ్వాస్. అతను రావుకి సవతి సోదరుడు కాబట్టి అతను తనవాడు. అతనిపై సింహాసనం పొందడానికి చాలా సార్లు దాడి జరిగింది. కానీ విశ్వాస్ రావు. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నీరు రాఘవ్ తన గదిలో తల పైన ప్రవహించడం ప్రారంభించాడు. అతను కేవలం షికారు చేస్తున్నప్పుడు అతని మొబైల్ మోగింది. మొబైల్ స్క్రీన్లో మహి పేరును సేవ్ చేయడం ప్రారంభించాడు. ఫ్లాష్ చూసి రాఘవ్ కాల్ తీసుకున్నాడు. అవతల నుండి మహి లవ్లీ వాయిస్ వచ్చింది. ఏం చేస్తున్నావ్ అన్నాడు రాఘవ్ నిట్టూర్పుతో. ఒకరి జ్ఞాపకాలలో కూర్చుని ఏమి చేయాలి, నేను పోగొట్టుకున్నాను అని విని నవ్వింది మహి. మేము మీ నుండి వస్తువులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. ఎలా గుర్తొచ్చిందో చెప్పు అంటూ చిలిపిగా అంది మహి. మన ఉద్దేశ్యాన్ని మనం ఎలా గుర్తుంచుకున్నాము? ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తారు మరియు నేను మీ గురించి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కాల్ చేయండి, నేను అడగగలను. నాకు అంత హక్కు లేదా మహి? అతనికి కోపం రావడం చూసి నవ్వుతూ అన్నాడు రాఘవ్. ఈరోజు మీ ఇంట్లో పసుపు కుంభకోణం ఉంది కాదా? అందుకే మీరు అతనిపై శ్రద్ధ పెట్టాలి అనుకున్నాను. అయితే ఎవరిది అని ఎవరికి తెలుసు? అతని సోదరి పెళ్లి చేసుకోబోతోంది. అది చూసి నవ్వుతూ ఆలోచనలో పడింది మహి. దయచేసి మీకు కొన్ని చిత్రాలను పంపనివ్వండి. అతడిని చూసి రాఘవ్ ఎలా ఉంటాడో చెప్పు. స్వంతం మీకు మంచి రూపం ఉంటే దయచేసి నన్ను చూసి చెప్పండి. మీ పేరు ఎక్కడ ఉంచబడిందో మీరు కనుగొంటే మీరు చేస్తే నేను మీకు ప్రత్యేకంగా ఇస్తాను, నీకు గిఫ్ట్ ఇస్తాను. మాహి స్వరం మారుస్తూ మహి తనని కోరుకుంటోందని రాఘవకి అర్థమైంది. ఆమె నన్ను వేధించడానికి ప్రయత్నిస్తోంది. నవ్వి సరే అన్నాడు రాఘవ్. మరి కొంత కాలానికి నా పేరు మహి చేతిలోకి వచ్చింది. నేను ఈ దృశ్యాన్ని దూరంగా నిలబడి చూశాను. సలోని జీ కళ్లతో చూస్తూ ఉంది. మహి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎవరితోనైనా పిచ్చిగా ప్రేమలో పడతాను. మహి రాఘవతో నవ్వుతూ మాట్లాడేది. చూడు, సలోని జీకి ఎందుకో తెలియదు కానీ మహి వాళ్ల నవ్వు చూసి వాళ్లలోని అమ్మ లేచింది. మహి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి, నేను అతనితో చేరినప్పటి నుండి అతని ముఖం ఉన్నట్లు అనిపించింది. పని టెన్షన్ మరియు కోపం కారణంగా అన్ని సమయం ప్రజలపై అతని ఆధిపత్యం కారణంగా అది స్వతహాగా జరిగింది. కానీ నేటికీ బతికే ఉన్నాడు. అమ్మాయిలా నవ్వుతున్న నా హృదయాన్ని చూసి సలోని జీకి తనకే తెలియదు. వెంటనే సలోని జీ తన అనుభూతి చెందడం ప్రారంభించింది. కూతురిని చూసి హితేష్ అతని దగ్గరకు వచ్చాడు. నువ్వు వచ్చి మా కూతురితో ఇలా అన్నావు, ఎందుకు చూస్తున్నావ్? ఆమె మా కూతురు, ఈ అపరిచితుడిది కాదు. అవును, నేను అర్థం చేసుకోగలను. మీరు మా బిడ్డను ఈ పద్ధతిలో తీసుకెళ్లారని. నువ్వు నవ్వడం నేను ఈరోజు చూడలేదు. మీరు మీ కళ్ల ముందు ఏమి చూస్తారు? నిజమే, మా కూతురు ఇలా నవ్వుతుంది, నవ్వుతూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎవరి వల్లనో ఇప్పటి వరకు ఆమె ముందుకు వెళ్లలేదు. ఆమె పూరణలు చేయగలిగిన వారెవరూ కనుగొనబడలేదు. నేను వారి సంబంధాన్ని అభినందిస్తున్నాను. అందుకే మా కూతురికే ఆరాటం లేదు. ఆమె అబ్బాయిని ప్రేమిస్తాడు మరియు అతను ఆమెను ప్రేమిస్తాడు. నేను మొండివాడిని కానీ అందుకే అవును అన్నాను, ఎందుకంటే ఆ అబ్బాయి మా కూతురు కోసం ఆమె పరిపూర్ణమైనది మరియు ఆమె మా కుమార్తె జీవితం. హితేష్ మరియు మరెవరూ పూర్తి ఆనందాన్ని ఇవ్వలేరు. జీ మాటలు ముగిసినప్పటికీ సలోని జీ కళ్ళు తన కూతురిపైనే ఉన్నాయి. ఆమె భర్త వైపు చూడలేదు. హితేష్ చూసి అక్కడి నుంచి అటువైపు వెళ్లాడు. వాళ్లు వెళ్లిపోవడం నేను ఇప్పుడే చూశాను కానీ అతను వాటిని వెనుక నుండి అడ్డుకోలేదు. తన భార్య అలాంటి రాయి అని అతనికి తెలుసు. తన కూతురితో అంతగా ఉండే మనసు అతనికి లేదు. కులవృత్తి చేసుకోవాలని ఎక్కువ ఆలోచించారు లేదు మరియు అతిథులకు శ్రద్ధ చూపడం ప్రారంభించింది. ఈరోజు మెహందీ పూజలు జరిగాయి. అందుకే దేశ్ముఖ్ జీ ఇంట్లో పసుపు ఉంది. అతని ఇంట్లో చాలా గొడవ జరిగింది. ఈ సమయంలో ఎలా ఉంది? దూర ప్రాంతాల నుంచి వచ్చిన అతిథులు ఉన్నారు. దేశ్ముఖ్ జీ కుటుంబ సభ్యులు మరియు అతని బంధువులు మరియు అతని స్నేహితులు కొందరు. వారితో పాటు ప్రత్యేక బ్యాండ్ కూడా ఉండేది. అదే హాలులో ఓ మూలన కొందరు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లు కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు.
వారిలో కొందరు హర్ష్ స్నేహితులు కాగా మరికొందరు హితేష్ జీ స్నేహితుల కొడుకులు చాలా చేశారు. ఒక అబ్బాయి తన పనిలో స్థిరపడ్డాడు. మహి వైపు చూస్తూ అన్నాడు, మిత్రమా, ఈసారి ఏం జరిగినా నేను దేశ్ముఖ్ మామయ్య నుండి మహి చేతిని అడిగిన తర్వాత మాత్రమే. నేను ఆమెను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి ఆమెకు దూరంగా ఉండలేడు. ఎవరి పేరు అమర్. సంస్కృతం. అతను చాలాసేపు తన చూపు తనపైనే ఉందని స్నేహితులకు చెప్పాడు. ఆమె ఇంతకు ముందు మహితో డేటింగ్ చేయలేదు. మహిని కలిసినప్పటి నుంచి ప్రేమలో పడ్డాడు. అతనిని ఇష్టపడటం మొదలుపెట్టాడు. కాని అతను ఎప్పుడూ తనని వ్యక్తపరచలేదు. ఈరోజు కానీ నా భావాలను ఆమెతో చెప్పలేకపోయాను. అక్కడికక్కడే ఈ విషయమై హితేష్ దేశ్ముఖ్తో మాట్లాడారు. మాట్లాడి మహికి దగ్గరవ్వాలనిపించింది. అటుగా వెళ్తున్న సలోని జీ కూడా అమర్ వైపు చూసింది. మహిని అప్పుడే పెళ్లాడిన వైపు వెళ్ళింది. అతను చేస్తానని చెప్పిన ఆ అబ్బాయిలను చూడండి. జనాలను చూసి మహి వైపు చూడు. ఏ భయం లేకుండా రాఘవతో ఉన్న సమయంలో ఆమె మాట్లాడుతోంది. ఆమె అబ్బాయిలతో ఏదో చెప్పాలి కావాలి కానీ కుదరలేదు. మరియు ఒక మహిళ ఆహ్వానం మేరకు అమర్ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరి కళ్ళు కూడా మహి యొక్క తారావతి మీద ఉన్నాయి. అతను అన్నాడు కింది పెదవిని పళ్లతో కొరుకుతూ, తమ్ముడు, అలా చూస్తే అమ్మాయిలో ఏ లోపమూ లేదు. గందరగోళం లేదు. మీ మామ ఉంటే గందరగోళం ఉంది. మీరు ఒప్పుకోకపోతే మేము ఈ అమ్మాయిని తీసుకువెళతాము. మరియు అమర్ నవ్వుతూ చెప్పాడా? ఈరోజు ముందు ఎవరైనా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు? నా అడవి నుండి ఏదైనా రహస్యం మిగిలి ఉందా? చిరునవ్వు మాత్రమే అతని మురికి ఉద్దేశాలను స్పష్టం చేస్తుంది. మహికి ఏది సరిపోతుందని ఆమె చెబుతోంది. అది ప్రమాదకరంగా ఉండేదని మహి రాఘవకు చెప్పాడు. భ్యకు పెళ్లి చేయాలని అనుకున్నాను. వెళ్ళిపోయాక నేను, అమ్మా ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మనం ఎలా ఉంటామో నేను మాట్లాడతాను. ఇద్దరూ కలిసి జీవిస్తారు మరియు కలిసి సమయం గడుపుతారు. మీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం మేము కలిసి మా భవిష్యత్తును నెరవేరుస్తాము. ఎన్ని తరాలు మనల్ని తాతయ్య అని పిలుస్తాయి. మహి మాటలు రాఘవని చక్కగా ఎంజాయ్ చేస్తారు. నాకు అర్థమైంది. కాని ఇదంతా మహి కోసమే. ఇది అతనికి సులభం, కోటలకు మరింత కష్టం. దాని గురించి కొందరికి మాత్రమే చెప్పాను. తెలుసుకోవడం మరియు ఇతరులకు తెలిస్తే రాఘవకు ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలియదు. మీ మనసులో సమస్యలు ఏడ్వడం ప్రారంభిస్తాయి. సరే, నీవే పసుపును ఆస్వాదించండి. నేను రాత్రి వరకు ఉంచుతాను. నేను బిజీగా ఉన్నాను, వెళ్దాం అన్నాడు రాఘవ్. వెంటనే కాల్ను డిస్కనెక్ట్ చేయడానికి మీ స్వంత వేలిని స్క్రీన్ చేయండి. నేను అటువైపు కదిలేసరికి హేమాన్ అని మహి గొంతు వచ్చింది. ఎందుకింత హడావుడి? ఇప్పుడే 10 అయింది. మనం కొంచెం సేపు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. నేను మీతో మాట్లాడవచ్చా? గత 24 గంటలుగా నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను. నీకు తెలిసి కూడా నేను నిన్ను చూడలేదు. నా పరిస్థితి ఏమిటి? మరియు మీరు ఇలా ఉన్నారు. మీరు కాల్ను ముందుగానే ఉంచడం గురించి మాట్లాడటం తప్ప. నా హృదయం నిండినంత వరకు మీరు నన్ను ప్రేమిస్తారు. మనం కలిసి మాట్లాడాలి, లేకపోతే నేను చేస్తాను. నాకు కోపం వస్తుంది. రాఘవ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మెల్లిగా అన్నాను, నాకు కూడా నీతో మాట్లాడాలని ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. కాని ఈ సమయంలో నాకు నా అవసరాలు కావాలి. పని పూర్తి చేయాలి, లేకపోతే నా బాస్ ఎక్కడో ఉన్నాడు. రాఘవ నన్ను ఉద్యోగంలోంచి తీసేయకపోయినా. నేను నవ్వుతూ ఇలా అన్నాను. కాని మహి అంతా ఫీల్ అయింది. అతను ఏదో అర్థం చేసుకోగలిగాడు కాబట్టి అతను సరే అన్నాడు. అప్పుడు నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాను. కాని నేను ఉంటే త్వరలో మీకు కాల్ చేస్తాను. మీరు నా కాల్ని తీయలేదు, నేను కూడా తీసుకోలేదు. నేను వచ్చి మీ ఇంట్లో స్థిరపడతాను. మీకు అర్థం కాలేదా? అంటూ మహి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. రాఘవ్ అమర్ మొహంలో ఆనందం చూసి టెన్షన్ పడలేదు. నేను అతనిని చాలా అర్థం చేసుకున్నాను. మహి వచ్చి ఎవరితోనో మాట్లాడుతోంది. అతని సంబంధం తగినంతగా అభివృద్ధి చెందిందా? ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తి మహి. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఇది జరగదు మహి. ఆమె నన్ను తప్ప మరొకరిని ఎలా ప్రేమిస్తుంది? నన్ను తప్ప మరెవరినీ పట్టించుకోను. నేను దానిని జరగనివ్వగలను. ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూడండి. ఇప్పుడు నేను దేశ్ముఖ్ మామయ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను మహితో చేయించుకోవాలి, లేకపోతే చేస్తాను. వారు ఎక్కడా కనిపించే అర్హత లేదు. అమర్ కోపం చూసి వదిలేస్తాను. అతనిది ఎందుకో స్నేహితులకు అర్థం కాలేదు. ఈ అమర అడవిలో ఎక్కడో నీ మనసులో ఏం జరుగుతోంది? పక్క ప్రేమ వల్ల కొంత పిచ్చి. అవతలి వైపు వేట ఉండదు. స్కార్పియో గ్యాంగ్ లీడర్ రోలెక్స్ పాండియన్ ఢిల్లీలోని భూగర్భ క్వార్టర్. ఈ స్థలంలో ప్రత్యేకంగా ఎవరైనా కూర్చున్నారు ఈ స్థలంలో? ఎందుకంటే గురించి తెలుస్తుంది. ఎక్కడ చూసినా భద్రత కట్టుదిట్టం. ఈ బేస్ ఈ విధంగా రూపొందించబడలేదు. ఇది ఈ భూగర్భ ప్రాంతంలో జరిగింది. పెద్ద స్క్రీన్ ఏదైనా పూర్ణాంకానికి ముందు ఉంచబడుతుంది. దాని ప్రతి వివరాలు ఇక్కడ చూపబడ్డాయి. వాటిని ఎదుర్కోవటానికి లేజర్ కణాలు కూడా తక్కువ సమయంలో ఒక వ్యక్తి ఇది నాటబడ్డాయి. మంగళ్ను 2 ముఠాలు ముక్కలు చేశాయి. నాయకుడిని చూసి తమ్ముడు, మీరు చుట్టూ ప్రజలను చెదరగొట్టారు.
ఉదయం వరకు ఏమీ చేయవద్దు. వార్త మీ ఇద్దరికీ చేరే వరకు స్థలం సురక్షితంగా ఉంది. ఈ స్థలం గురించి ఎవరికీ తెలియదు. మీ ఇద్దరికీ వార్తలు లేవు. మా మనిషి భయపడాల్సిన అవసరం లేదు. చుట్టూ భద్రత ఉంది. వ్యవస్థ చిన్నది కాదు కాబట్టి గట్టిగా ఉంది. ఈగ కూడా ఇక్కడికి తడిసి రాదు. మంగళ్ మాటలు విని రెండు గ్యాంగ్లు కనుక్కుంటాయి. ఎందుకంటే నాయకులు పట్టించుకోలేదు. రాకీ భాయ్తో పాటు ఆయనతో పోటీ పడనున్నారు. ఇప్పటి వరకు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. రెండు ముఠాలకు ప్రజలు జన్మించారు. నాయకులు కలిసి నేలకొరిగారు. అందుకే ఇద్దరూ ఎవరికీ భయపడలేదు. అతను ఆ వ్యక్తిని కనుగొని రాకీ భాయ్ నిధిని సేకరిస్తాడు. వాటిపై తమ నియంత్రణను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ రెండేళ్లుగా ఎదురు చూశారు. అంగారకుడిలాగే ఆ రహస్య ప్రదేశం నుంచి చేశా. విశ్వాస్ రావ్ తన మొబైల్ తీశాడు. మంగళ్కి కాల్ వచ్చిన వెంటనే తెరపైకి వచ్చాడు. తన సవతి సోదరుడు తనను పిలవడం చూశాడు. అతను నవ్వి, ఈలోగా మీరు తెలుసుకోవాలి. గ్యాంగ్ లీడర్లిద్దరినీ కలిశాను. మీరు ఇప్పుడు నాతో చేతులు కలిపారు. నేను దానిని పాడు చేయలేను. సిద్ధంగా ఉండు. రెండింటిని ఉపయోగించడం మిమ్మల్ని చంపుతుంది. మంగళ్, నేను చనిపోయి నీ సింహాసనాన్ని తీసుకుంటాను. విశ్వాస్ రావు మాటలు విన్నాక పర్వాలేదు అతను తనలా భావించాడు. అతని బంధువులు కొందరు అతనికి ఒక చిన్న కోరిక తీర్చడానికి సహాయం చేశారు. అతను చేయడం గురించి మంగళ్కి చెప్పి ఉండవచ్చు. మీకు ఇంకా అవకాశం ఉందని వివరిస్తున్నారు. అలా కాకుండా వారిద్దరినీ వదిలేస్తే మీకు శుభం కలుగుతుంది. మీ పరిస్థితికి మీరే బాధ్యులు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు. బహుశా నువ్వు నన్ను మరచిపోతున్నావు. నా అన్న మీ ప్రతి స్థావరానికి సంబంధించిన మొత్తం నాకు కావాలంటే ఆ స్థలం చెప్పు. నేను నిన్ను శాశ్వతంగా నాశనం చేయగలను. కాబట్టి నాతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. అవును, ఈ ఇద్దరు ముఠా నాయకుల గురించే మాట్లాడుతున్నాం. కనుక వీటి సహాయంతో మాత్రమే నీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాను. మీరు నా కోసం ఉన్నంత వరకు నేను దానిని సాధించబోతున్నాను. అయితే వీడ్కోలు చెప్పి వచ్చే వరకు ఆగండి. మంగళ్ కాల్ డిస్కనెక్ట్ చేసి తన వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. అతడిని చూస్తూ, ఏం జరిగినా పర్వాలేదు అన్నాడు. ఈ బేస్ గురించి విశ్వాస్ రావుకు తెలుసు. మీరు కదలకూడదు. లేకపోతే ప్రతిదీ తప్పు అవుతుంది. నువ్వు వెళ్తావు. అస్సలు కంగారుపడకు అన్నయ్య. మేము అతన్ని ఈ స్థాయికి చేరుకోనివ్వము. మనిషి తలని రెండుసార్లు నమ్ము. నేను వణుకుతూ బదులిచ్చాను. మరుసటి రోజు ఉదయం ఢిల్లీ బయలుదేరింది. ఈ రోజుల్లో ఢిల్లీలో చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. చాలా చొరవ ఉంది. ఈ రోజు ఎవరో అనిపించింది. ఢిల్లీకి చాలా పెద్ద మనిషి వస్తున్నాడు. స్వాగతించడానికి చాలా అందరి మదిలో భద్రత కల్పించారు. నేను నడుస్తూ ఉన్నాను మరియు బయట నుండి ఎవరో మంత్రి లేదా మరొక దేశం నుండి ఎవరైనా రాష్ట్రపతి ఎందుకు రావడం లేదు? అంత భద్రతను మోహరించారు. కానీ దాని నిజం తెలిసిన వారు అతని ముఖం పరిస్థితి నాకు స్పష్టంగా తెలుసు. రాబోయే ప్రమాదం సాధారణమైనది కాదని చెప్పారు. ఇది సాధ్యం కాదు. ఇది వరకు అందరూ అక్కడే కూర్చున్నారు. ఆ అవకాశం ఎప్పుడు వచ్చి తన ప్రతిభను చాటుకుంటాడు. కృష్ణ కాలనీ రాఘవ్ తన జగన్ మరియు జీవించగలడు. వ్యాయామం పూర్తి చేసిన తర్వాత మీ బైక్ ఎదురుగా అక్షరతో బయలుదేరుతున్నాడు. హఠాత్తుగా వచ్చి అక్కడ నిలబడి చూడగా ఎదురుగా ఒక అమ్మాయి కనిపించింది. ఎదురు చూస్తున్న రాఘవ వెంటనే బ్రేకులు వేశాడు. ఆ తర్వాత సరిగ్గా అక్షర ముందు ఆ అమ్మాయి ఆగి రాఘవ్ వైపు చూసింది. నన్ను చూసి కోపంగా అన్నాడు, పిచ్చివాడా? అలాంటి బైక్ ముందు నువ్వు వస్తే నేను సరైన సమయంలో బ్రేకులు కొట్టకపోతే నేను మీకు చెప్పేవాడిని. మూర్ఖుడు, నీకు ఏమి జరుగుతుంది? ఆమె మీద కోపంగా ఉన్న రాఘవని చూసి, అక్షర పర్వాలేదు. అతను ఆమె వైపు మాత్రమే ఉన్నాడు. రాఘవ్ కళ్ళు రెండూ కనిపించాయి. అతని హెల్మెట్లోంచి సమయం చూస్తున్నట్లు అనిపించింది. తన కళ్ళలోంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. నేను గాయపడటానికి సిద్ధంగా ఉన్నాను. కాని అన్నింటికంటే ఎక్కువగా గుర్తు తెలియని అక్షర రాఘవను ప్రేమగా చూసింది. ఆమె ఇంతకు ముందులా చూసింది అక్షర ఈ అబ్బాయిని చూడలేదు. పోగొట్టుకున్న రాఘవ్ యాక్సిలరేటర్ నొక్కాడు. అక్షర ఎవరి గొంతు విని భయపడిపోయింది. ఉతికిన రాఘవ వెనక్కి వెళ్లి నేలమీద పడ్డాడు. అతని వైపు చూసి నా బైక్ నిల్చుంది. దాన్ని తీయడానికి ముందుకొచ్చాడు. కాని అతని సపోర్ట్ లేకుండా అక్షర ఆమె స్థానంలో మీ అర్థంలేని మాటలు ముగిస్తే లేచి నిలబడండి. ఇది అయిపోయింది. నేను వెళ్ళవచ్చా? నేను ఎక్కడో ఇడియట్ మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకున్నాను. రాఘవ్ అతనికి అలా చెప్పి అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ తన బైక్ మీద కూర్చున్నాడు. సరే, కాబట్టి నేను నీకు తెలివితక్కువవాడిని. ఇప్పుడు ఈ తెలివితక్కువ అమ్మాయి చర్యలను చూడండి. నేను నిన్ను ఇక్కడి నుండి కదలనివ్వను. అప్పటి వరకు నువ్వు నాకు ఇంతగా క్షమాపణ చెప్పవు అంటూ రాఘవ్ బైక్ ముందుకు వచ్చింది అక్షర. రాఘవ లేచి అప్పటికే తన పని పూర్తి చేసుకున్నాడు. ఆలస్యమైంది మరియు అక్షర ఉంది. నౌతంకిని చూడగానే రాఘవ్ మొహం మీద వెంట్రుకలు. అతను ఆందోళన చెందడం ప్రారంభించాడు. అతను తన బైక్ను ఆపివేశాడు. బైక్ యాక్సిలరేటర్ని అంతగా నొక్కడం ప్రారంభించింది. పెద్ద శబ్దం విన్న అక్షర వెంటనే రాఘవ్ తన రెండు చెవుల మీద చేతులు వేసుకున్నాడు.
అప్పుడు సమయం భిన్నంగా కనిపించింది. మీరు యాక్సిలరేటర్ నుండి మీ చేతిని తీసే వరకు ఆ అక్షర స్వయంగా అక్కడి నుంచి వచ్చి బైక్పై వెళ్లలేదు. అంత పెద్ద శబ్దం విని కాలనీ వాసులంతా వారి సంబంధిత బాల్కనీలు మరియు అపార్ట్మెంట్ల నుండి దాన్ని బయటకు తీసి కాంపౌండ్ని ఒక్కసారి చూడండి. నువ్వు ఉన్నావా లేక ఏమైంది రాఘవ్ మీ బైక్పై ఇలా చేసిన తర్వాత? యాక్సిలరేటర్ ఇవ్వండి మోహిని రాఘవ గురించి అక్షరకు చెప్పగానే ఎదురుగా ఉన్న బైక్ని చూడగానే వెంటనే పరుగెత్తాడు. కిందకి దిగి రాఘవ్ బైక్ ముందు పెట్టింది. దాన్ని తొలగించడం ప్రారంభించింది కాని అక్షర ఓటమిని అంగీకరించింది. రాఘవ్ వైపు ఆమె ఎక్కడ ఉంది? వేలు చూపిస్తూ నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం ఎంత ధైర్యం? నేను మీకు పనులు చేయడంలో అసలైన అభిప్రాయాన్ని ఇస్తాను. ఇలాగే వెళ్తాను అని అక్షర తనలో ఈ సమయంలో చెప్పింది. రెండు చెవుల మీద చేతులు ఉన్నాయి ఎందుకంటే రాఘవ్ బైక్ సౌండ్ వినగానే అక్షర మాటలకు తల నొప్పిగా ఉంది. వినగానే మోహిని రాఘవ్ వైపు చూసింది. ఆమె అన్నది, నా సోదరి, మీకు ఇదంతా ఏమిటి? రాఘవను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మీ అక్కతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. నేను చేయలేదు కానీ మీ చెల్లి నాది. నువ్వు వచ్చి బైక్ ముందు నిలబడితే నేను అప్పుడు బ్రేకులు వేయకపోతే ఇప్పుడు కాంపౌండ్లో ప్రమాదం జరిగి ఉంటుందా? మీ సోదరికి అసూయపడే తెలివి లేదు. ఎప్పుడు అలా కారు ముందుకి రావద్దు రాఘవ్. అక్షర అతనికి ఏదైనా జరగాలి. అతను అతన్ని తిట్టాడు మరియు అతనికి ప్రేమగా వివరించాడు. అక్కడ కూడా ఉంది కానీ రాఘవ్ ఈ శైలి అక్షరని చూసి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. నీ బైక్తో నాతో అన్నాడు కోపంగా. మీరు ఎగరడానికి ప్రయత్నించినట్లయితే దానికి మీరు శిక్షించబడతారు. నేను మీ నోటి నుండి సమాన మొత్తం పొందితే క్షమించండి మరియు మీది ఈ కటారా బైక్ కాదు. మీరు నా పేరును కూడా విచ్ఛిన్నం చేస్తే అక్షర గులాటీ కాదు. అక్షర నోటి నుంచి వస్తున్న మాటలు ఇది విని అందరి కళ్ళు పెద్దవయ్యాయి. మోహిని అక్షరని అనుసరించి చెప్పింది. హే, నా సోదరి మాటలకు బాధపడకు. ఆమె చెప్పింది నమ్మండి. దీనివల్ల ఏమీ అనకండి. రాఘవ్ అక్షరకు ఏదో చెప్పాలనుకున్నాడు. కాని అతను కూడా లేట్ అయ్యాడు కాబట్టి అతను తదుపరి చర్చను వదిలేస్తూ, నా బైక్ అక్షర అతనితో కలిసి కాలనీ నుంచి బయటకు వెళ్ళింది. మోహిని చేతుల్లోంచి తన చేతిని వదులుతూ చెప్పింది. మనిషి, నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను ఎందుకు అడ్డుకున్నావు? నేను శిక్షణ పొందకపోతే నేను ఇప్పుడే ఈ అబ్బాయిని చంపి ఉండేవాడిని. ఆమె నాకు గుణపాఠం చెప్పడానికి ఎంత ధైర్యం? నేను ఎక్కువగా మాట్లాడటానికి అతని బైక్ మీద ఉన్నాను. పిల్లలారా, నేను అక్షర కోపాన్ని చల్లార్చుతాను. అది చూసిన మోహిని అతన్ని శాంతింపజేసి, అక్కరండి, మీరు ఉదయాన్నే గిలిగింతలు పెట్టి కోపం తెచ్చుకోరు. అమ్మ మీ అందరికీ అల్పాహారం చేస్తోంది. ఇంట్లో అల్పాహారం కోసం మీ కోసం వేచి ఉంది. మేము అక్కడ ఉన్నాం కానీ మీరు కాంపౌండ్లో రచ్చ సృష్టిస్తున్నారు. మీరు బిజీగా ఉన్నారు. తొందరపడండి లేదంటే ఎక్కడైనా బ్రేక్ ఫాస్ట్ చేద్దాం. మోహిని మాటలు విని చలించిపోకు. దీంతో అక్షర అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు నా చెల్లివి, అతను తనకు తెలియని అమ్మాయితో ఉన్నాడు. మీరు నాకు నా చెల్లెలిని ఇస్తున్నారా లేదా ఆమెని ఇస్తున్నారా? ప్రియమైన సోదరి, నేను మీ సోదరిని. అయితే రాఘవ్ భయ్యా గురించి మీకు తెలిసినంత ఏదో ఆలోచిస్తున్నావా? రాఘవ్ భయ్యా, అతను అలా కాదు. నాకు చాలా మంచి హృదయం ఉంది కానీ ఏమైనా వారి బైక్ మరియు వారికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పారు కాబట్టి రాఘవ్ భయ్యా భరించలేడు. ఇలా చెప్పి అక్షర జుట్టు దువ్వుకుంది. గులాటీ జీ అల మరియు నడుము మార్కెట్ చేయబడ్డాయి. సురేష్ సోను అపార్ట్మెంట్ వైపు వెళ్లాడు. వాడిని చూస్తూ అన్నాను, తమ్ముడు భయ్య మీద రాఘవ్ లడ్డూలా మారిపోయాడు. అంతకు ముందు కాలనీలో అమ్మాయిలందరూ ఉండేవారు. దీనికి సోను నవ్వుతూ, డ్యూడ్, యు వాంట్ అన్నాడు. ఏం జరిగినా మా కోడలు రెడీ. ఏది జరిగినా వారి మధ్య విషయాలు జరుగుతాయి. పర్వతం మొత్తం ఎందుకు నిలిచిపోకూడదు? మీరు కూడా కరెక్ట్ బ్రదర్. రాఘవ్ భాయ్ మహి భాబి మాత్రమే మరియు దీనికి సరైనది వారిద్దరి మాటలు ఎవరూ వినలేదు. అతను అది విన్నాడు. అందుకే పక్కనే నిలబడి ఉన్న జహంగీర్ని అడిగాడు. అన్న అడిగాడు, ఈ మహి, రాఘవ ఎవరు? మరి మహి మధ్యలో ఏ కిచ్డీ వండుతుంది? నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మిత్రమా, దయచేసి చెప్పండి. ఆదర్శ్ జహంగీర్ మాటలు విని అతను కిందకి చూస్తూ ఇప్పుడు మొదట అన్నాడు, మీ జిప్ను ఎప్పటి నుండి మూసివేయాలి? ఇంటికి దూరంగా ఇలాగే గడిపేస్తున్నాను. ఏమి లేదా టాయిలెట్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే? జహంగీర్ మాటలు అర్థం చేసుకోవడం మరిచిపోయాను. ఆ తర్వాత ఆదర్శ్ వెంటనే తన జిప్ మూసేశాడు మరియు తన మచ్చను చూపిస్తూ థ్యాంక్యూ బ్రదర్ అన్నాడు. నా పరువు కాపాడుకోవడం కోసమే నువ్వు నాతో అన్నారు లేదు. ఈ అమ్మాయి మహి ఎవరు? ఒక బిడ్డను కలిగి ఉండటం మరియు ఈ ఇద్దరి గురించి తెలుసుకోవడం. మీరు కొన్ని రోజులు ఉంటే మీకు ఏమి ఉపయోగం? మీ అందరినీ నెమ్మదిగా కాలనీకి తీసుకురావడం ద్వారా ఏదో కనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు నా సోదరి మరియు మీ బావగారి రాబోయే నిశ్చితార్థంపై శ్రద్ధ వహించండి. ఈ సాయంత్రం కార్యక్రమం కోసం మేము ఒక అవసరం పెద్ద ఫంక్షన్కి ప్రిపేర్ అవ్వాలి.
అర్థం కాలేదా? ఇప్పుడు మీరు పనులు చేసుకుంటూ ఉంటారా లేదా మాకు చెబుతారా మా పనిలో మాకు సహాయం చెయ్యి, జహంగీర్. ఆ సంభాషణ విన్న ఆదర్శ్ ఇక ఏమీ చేయవద్దని కోరాడు. ప్రశ్నలకు సమాధానం లేదు మరియు సాయంత్రం నిశ్చితార్థం పార్టీ కోసం అబ్బాయిలందరితో కలిసి ఉండండి. అదే రాఘవ్ ఢిల్లీకి సిద్ధమయ్యాడు. రోడ్లపై ఫుల్ స్పీడ్తో బైక్ నడిపాడు. అతని బైక్ స్పీడ్ మామూలు బైక్ లాగే వెళుతోంది. రెప్పపాటులో చాలా వేగం వచ్చింది రాఘవ్. అతని బైక్ కనిపించకుండా పోయింది. ఈ సమయంలో నేను నా బైక్ను వేగంగా నడుపుతున్నాను. విశ్వాస్ రావు పాత స్థావరానికి చేరుకున్నారు. రాఘవ్ లోపలికి రావడం చూసి విశ్వాస్ రావ్ మరియు అతని ప్రత్యేక పురుషులు అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. గొడుగు తెరిచి రాఘవ్ని తనతో తీసుకెళ్లాడు. నా ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి నన్ను లోపలికి తీసుకెళ్లడం ప్రారంభించాడు. చేతికి సంకెళ్లతో వేలాడుతున్నాడు. అతను స్కార్పియో గ్యాంగ్లో సభ్యుడిగా కనిపిస్తున్నాడు. అతను ఆ సమయంలో ఈ వ్యక్తిని చదువుతున్నాడు. స్కార్పియో గ్యాంగ్ మరియు ఇతర ముఠాలు కలిసి ఉన్నప్పుడు శిశిర్ని వెతకడానికి ఢిల్లీ వెళ్లాడు. రాఘవ్ ఆ మనిషి వైపు ఒక్కసారి చూశాడు. అతని పక్కనే నిల్చున్నాడు విశ్వాస్ రావు. విశ్వాస్ రావుకి ఎందుకు స్పృహ రాలేదు? తమ్ముడు మరీ కుతంత్రాలు చూపిస్తున్నాడు. కాబట్టి మేము కొంత జాగ్రత్త తీసుకున్నాము. దీంతో రాఘవ్ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు అన్నట్టు విశ్వాస్ రావు వైపు చూశాను. రాఘవ వెంటనే ఏదో మూర్ఖుడి ముందు నిలబడాలి. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అతని మణికట్టు పట్టుకున్నాడు. వెంటనే గుడ్డ తొలగించబడింది. అందరూ ఆశ్చర్యంగా ఆమె మణికట్టు వైపు చూశారు. అతని వాచ్లో ట్రాకింగ్ ఉన్నందున భావించాడు పరికరం ఇన్స్టాల్ చేయబడింది అంటే అది వారందరినీ ఒక చోటికి తీసుకురావాలనేది అతని ప్లాన్. అప్పుడు చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి, అది చాలు అని నవ్వేంత స్థితిలో ఉన్నాడు. దాగుడు మూతలు పోయాయి. ఇప్పుడు వృశ్చిక రాశి తెలియదు. ఇలా చెప్పి గ్యాంగ్తో చెలరేగిన పరిణామాలు కళ్ళు తెరవగానే రాఘవ అతని కళ్ళలోని విద్యార్థులు అతని ముందు చూస్తున్నారు. ఆమె శరీరం మొత్తం బయటకు లాగినట్లు అనిపించింది. అతని చెయ్యి పూర్తిగా మంచులా స్తంభించిపోయింది. కాళ్ళు వణికిపోతున్నాయని కూడా అనుకోలేదు అని కళ్ళు తెరిచిన తర్వాత మీరు ఈ వ్యక్తిని మీ ముందు చూస్తారు. మారుతున్న ఆ వ్యక్తి ముఖం చూసి రాఘవ్ అతను ఆమె మణికట్టును తాకినా పర్వాలేదు. తన గడియారాన్ని తీసి నేలపై విసిరాడు. ఆ వ్యక్తి దానిని పగలగొట్టి భయంతో అన్నాడు, ఇది జరగదు రాకీ భాయ్. ఒకరు చనిపోతే ఎలా బ్రతకాలి? నేను ఏ కల చూసినా 2 సంవత్సరాలైంది. నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాను. ఇది నా భ్రమ అయి ఉండాలి అంటూ 2-3 సార్లు తల ఊపాడు. కానీ రాఘవ్ ఎదురుగా నిలబడి కనిపించాడు. ఇప్పుడు ఆమె పెదవులు పూర్తిగా తడిసిపోయాయి. చనిపోయాడని ప్రపంచం భావించిన రాకీ భాయ్ ఈ సమయంలో అతని ముందు రాకీ భాయ్ ఉన్నాడు. రోకి సిద్ధంగా నిలబడి చేసింది మరియు జోరావర్ వెంటనే తుపాకీ కొనకు అప్పగించారు. రాఘవ్ దాన్ని ఆ వ్యక్తి ఛాతీ మీద వేసి అన్నాడు, హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇక్కడికి ఎంతమంది వస్తారు? ప్రజలు పాడుతున్నారు మరియు మీరు ఉంటే వారు ఎక్కడ దాక్కుంటారు? నువ్వు చెబితే సరి చేస్తాను. ఈ తుపాకీ లేకుండా నేను సురక్షితంగా ఇక్కడ నుండి బయలుదేరుతాను. మీ పేరు మీద లోపల నుంచి బుల్లెట్ బయటకు వస్తోంది. హోగి రాఘవ్ స్వరం చుట్టూ ప్రతిధ్వనించడం ప్రారంభించింది. 2 నిమిషాలు గడిచిన తర్వాత కూడా మనిషి ఆమె స్పందించకపోవడంతో రాఘవ్ ఆమె ఛాతీని తాకడం మొదలుపెట్టాడు. నన్ను కాల్చిన వ్యక్తి బాధతో అన్నాడు రాఘవ్ ఈసారి తలపై తుపాకీ పెట్టినట్లు తెలుస్తోంది. చిట్కాను ఉంచుతూ, నాకు మరింత సమయం ఉందని చెప్పాడు. నా దగ్గర లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నోరు తెరవండి. లేకుంటే నీ సందేశాన్ని ఊడదీస్తాను. తన సోదరుడు బతికి ఉంటే ఆ వ్యక్తి అనుకున్నాడు, అలా జరిగితే ఒకరి నాలుక తప్పదు. అందుకే మొదటిసారి ఆమె మాట వినలేదు. సమాధానం చెప్పకుండా ఆలోచించాడు. కానీ వెంటనే రాఘవ అతని ఛాతీపై కాల్చాడు. ఇది రాకీ భాయ్ అని అతను పూర్తిగా నిశ్చయించుకున్నాడు. ఆమె రాఘవ్ వైపు కళ్లతో చూసింది. సోదరుడు, ఇక్కడ 4000 మంది ఉన్నారు. 2000 స్కార్పియో గ్యాంగ్ నుండి 2000 రోలెక్స్ పాండియానిన్ మంగళ్ భాయ్కి చాలా మంది పురుషులు ఉన్నారు. కాకపోతే ఇంత మందిని ఎందుకు చంపాడు? మీరు అతని వ్యాపారం ఎలా నిర్వహించారు? లేదు, ఖచ్చితంగా ఏదో బయట గ్యాంగ్ జరుగుతోంది. విశ్వాస్ రావు అతనికి సహాయం చేస్తూనే ఉంటాడు. రాఘవ్ మళ్ళీ ఆ మనిషి మీదే కన్ను వేశాడు. ఈ సమయంలో మీ గ్యాంగ్ లీడర్ కోపంగా అన్నాడు, ఆ స్థలం ఎక్కడ ఉందో నాకు తెలుసు అంటూ రాఘవ్ ఆ వ్యక్తి నుదిటిపై కొట్టాడు. పట్టుబట్టడం మరియు నా వేలు చూపడం ప్రారంభించింది. ట్రిగ్గర్ చూసి ఎవరి తుపాకీ పడింది? తుపాకీ కాల్పులు జరిగినప్పుడు ఊపిరి తీసుకోలేము. మీ తలలో ఇది ఉంటే మీరు సింహాన్ని వదిలించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి వదిలేస్తున్నట్లు అనిపిస్తుంది. అది మగవాడిది కాబట్టి భయంగా అన్నాడు బ్రదర్.
ఆ స్థలం గురించి నాకు ఏమీ తెలియదు కానీ అవును ఆమె పాత శిథిలాల వంటిది దీని భూగర్భ ప్రాంతంలో ఎత్తుగా ఉంటుంది భద్రతా వ్యవస్థ లాంటిది సృష్టించబడింది దీనిలో వేలాది మంది ప్రవేశించవచ్చు రోలెక్స్ పాండియన్ మరియు స్కార్పియో గ్యాంగ్ లోపల ఆ వ్యక్తి నాయకులు ఇద్దరూ ఉన్నారు అతని మాటలు విన్న తర్వాత జోరావర్ తన యజమానికి నమ్మకంగా చెప్పాడు. రావు వైపు చూసి, తమ్ముడు, ఈ రకంగా అన్నాడు దాని గురించి మాకు కూడా తెలియదు అంగారకుడి దగ్గర అలాంటి ప్రదేశం ఉందని మీకు తెలుసు భూగర్భంలో నిర్మించబడినది కూడా ఉంది కాదు అని తల ఊపాడు విశ్వాస్ రావు మరియు మంగళ్ చర్యలు చాలా విచిత్రంగా ఉన్నాయని అతను నాకు చెప్పాడు. అందుకే అతని గురించి నాకు ఏమీ తెలియదు. అతనికి అలాంటిదేదో ఉందో లేదో చెప్పలేను అంటే దాని వెనుక ఏదో ఒకటి ఉండాలి అది అతని చేతుల్లో ఉన్నది ఎవరో పెద్ద మనిషి పేరులో అందరికీ సమాన భాగస్వామి ఉంటారు రాఘవ్ ఆ వ్యక్తి వైపు చూశాడు. జోరావర్ భవానీ మరియు విశ్వాస్ రావు వైపు తిరిగింది చూస్తుండగానే ఇంతమంది అని అన్నారు ఒక వ్యక్తి చేతిలో వాచ్ పేరుతో ట్రాకింగ్ పరికరం ఇన్స్టాల్ చేయబడితే అది సహజం ఇంకా ఆ ప్రజలకు ఈ స్థావరం గురించి తెలుసు మీరు తప్పక కనుగొన్నారు. మీ మనుషులకు చెప్పండి తక్కువ సమయంలో ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి అతను మమ్మల్ని స్వాగతించడానికి ఇక్కడ మా అతిథి రాబోతుంది రాఘవ్ మాటల్లోంచి ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అప్పటికే బయట చాలా వాహనాలు వేచి ఉన్నాయి ఒక స్వరం వినిపించింది. అది విన్న రాఘవ్ ముఖం మారిపోయింది. కానీ విశ్వాస్ రావుకి చెప్పగానే చిరునవ్వు చెదిరిపోయింది పురుషుల చేతిలో నుండి మెషిన్ గన్ తీసుకున్నాడు మరియు వెళ్లి ఒక చోట కూర్చున్నాడు పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి మృత్యు నగరం నీ కోసం ఎదురు చూస్తోంది ఎట్టకేలకు రాఘవ నన్ను నా ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాడు. రాఘవ్ ఇలా చెప్పడంలో అర్థం ఏమిటి? నిజంగా నా పాత ప్రపంచానికి తిరిగి వస్తున్నాను మరి రాఘవ్పై అక్షర ఎలా పగ తీర్చుకుంటుంది? రాఘవ్ మాటలను ఎవరైనా మర్యాదగా అర్థం చేసుకోగలరా? అతను కనుగొనేలోపు చాలా వాహనాలు బయట ఉన్నాయి. ఆగిపోతున్న శబ్దం వినిపించింది రాఘవ్ అతని ముఖంలో చిరునవ్వు వ్యాపించింది విశ్వాస్ రావు మనుషుల చేతుల్లో నుంచి యంత్రం తుపాకీ తీసుకుని ఓ చోట కూర్చున్నాడు కళ్ల చుట్టూ ఎక్కడి నుంచి అక్కడికి మరణం యొక్క వ్యాపారి స్పష్టంగా కనిపించాడు మీకోసం ఎదురు చూస్తున్నాను నా స్వాగతం ప్రపంచం వెలుపల నుండి చాలా మంది వ్యక్తులు విశ్వాస్ రావు ఠాణాలోకి ప్రవేశించిన వెంటనే మనుషులంతా ఆ గూండాలను చుట్టుముట్టారు. రాఘవ్ని మెషిన్ గన్తో చుట్టుముట్టారు. ఈ సమయంలో నేను ఆమె ముఖం ముందు నిలబడి ఉన్నాను. కానీ ఎలాంటి ఎమోషన్ కనిపించలేదు ఈ సమయంలో రాఘవ్ అని ఎవరికీ తెలియదు మీ మనసులో ఎలాంటి కిచ్డీ వండుతోంది? నన్ను నేను అన్ని వైపుల నుండి చుట్టుముట్టినట్లు చూస్తున్నాను అక్కడికి వచ్చిన గూండాలందరికీ భయం మొదలైంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అనుకోలేదు వారు అలాంటి దృశ్యాన్ని చూస్తారు వాటిని చేయడానికి తుపాకీలతో చాలా మంది ఉన్నారు రాఘవ్ తీయడానికి సిద్ధంగా నిలబడి ఉండాలి విశ్వాస్ రావు వైపు చూసి ఇలా ఉంటే అన్నాడు ఈ వ్యక్తులను ఇక్కడి నుండి వెళ్ళనివ్వండి ఉంటే మనలో ఎవరూ బ్రతకలేరు మనం బ్రతకాలంటే ఈ జీవితాలన్నీ పోతాయి. మీరు తీసుకోవలసి ఉంటుంది. చింతించకండి బ్రదర్ నాకు ఈ మనుషుల్లో ఒక్కరు కూడా బ్రతకడం ఇష్టం లేదు ఇక్కడ మా స్థావరం నుండి మిమ్మల్ని బయటకు రానివ్వదు ఎంతగా అంటే వారి మృతదేహాలను కూడా మన స్థావరం నుండి తొలగిస్తారు. ఎవరో తీసుకోలేరు. అప్పుడు అతను మనుషులను చూస్తూ నిలబడి అన్నాడు మీరు ఏమి చూస్తున్నారు? వారందరినీ పాతిపెట్టండి. ఎవరూ లేరు మాతో మాత్రమే ఢిల్లీకి వచ్చి మీరు తప్పించుకోలేరు. అన్ని తరువాత ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరూ ఢిల్లీకి వచ్చి విశ్వాస్ రావును చూడలేరు. సవాలు చేయలేను మరియు అతనితో కాదు మీ యజమానిని కలవవచ్చు విశ్వాస్ రావు మనుషులంతా కాల్పులు జరిపారు. అది ప్రారంభించబడింది మరియు తక్కువ సమయంలో లేదు చుట్టుపక్కల మృతదేహాలు కుప్పలుగా ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తులు బుల్లెట్లు పేల్చారు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేదు కనుగొనబడలేదు మరియు అవన్నీ ఒకే బాధాకరమైనవి వారు బహుశా మరణించారు మరియు దాని గురించి ఆలోచించారు. విశ్వాస్ రావ్ రాఘవ్ వైపు ఎప్పుడైనా ఆలోచించి ఉంటా అతని వైపు చూస్తూ అన్నయ్య మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే రోలెక్స్ పాండియన్ను చూస్తే మరి మీరు స్కోపియో గ్యాంగ్ నాయకుడిని ఎదుర్కొంటే వారిద్దరితో మనం ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు నా స్నేహితులను కనుగొనడానికి బయలుదేరాను మేము ఈ ప్రజలందరినీ చంపవలసి ఉంటుంది ఆ ఇద్దరు ముఠా నాయకులను కూడా చంపేయండి రాఘవ్ చలాన్తో నేరుగా కిందకి వస్తారు దేవుడు మరియు పడిపోయిన మృతదేహాల వైపు చూడటం ప్రారంభించాడు. చుట్టూ రక్తం మాత్రమే వ్యాపించింది. ఖాళీ తుపాకీ బుల్లెట్లు పక్కపక్కనే పడి ఉన్నాయి భవాని ఆ మృతదేహాలను చూసి చెప్పింది ప్రస్తుతం మాకు వారి వ్యక్తులు మాత్రమే తెలుసు మారా ఇప్పటికీ ఈ నగరంలో చాలా మంది ఉన్నారు ఈ రెండు సమూహాలకు పని చేసేవారు ఈ మొత్తం గ్యాంగ్ను అంతం చేయాలనుకుంటే ఈ ఇద్దరు ముఠా నాయకులను ముందుగా అరెస్టు చేయాలి భవానీ మాటలను దారిలో నుంచి తప్పించాల్సిందే. అది విన్న రాఘవ్ ఆమె వైపు చూడటం మొదలుపెట్టాడు అతనికి ఎదురుగా ఒక తెలివితక్కువ వ్యక్తి కనిపించాడు. ఆ ఇద్దరు ముఠా నేతలను తీసుకుంటే చంపడం చాలా తేలికగా ఉంటే
అతను ఇంకా అతనిలోనే ఉండేవాడు. ఇంత పెద్ద నగరాల్లో మైనింగ్ నిలకడగా ఉండదు. మేము ఫోన్ పెట్టేలోపే జోరావర్ మొబైల్ రింగ్ అవ్వడం ప్రారంభించింది. అటువైపు నుంచి ఎవరో ఏదో చెప్పారు. అది విన్న తర్వాత జోరావర్ వీలైనంత త్వరగా మా అన్నారు మనుష్యులను గో డౌన్ 3వ సొరంగం వద్దకు పంపారు. కాసేపట్లో మీ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువస్తాం. అక్కడ కలుద్దాం అని కాల్ కట్ చేశాడు. విశ్వాస్ రావు వైపు చూసి బ్రదర్ అన్నాడు. మా వాళ్ళు మంగళ్ భాయ్ ఎడమ చేయి పట్టారు మరియు అతను డౌన్ వెళ్ళి మేము 3వ సొరంగం వద్దకు చేరుకుంటున్నాము. వెంటనే అక్కడికి తరలించాల్సి ఉంటుంది. రాఘవ్ వైపు చూస్తూ అన్నాడు విశ్వాస్ రావు. భాయ్ మంగళ్ ఎడమ చేతికి ఆ స్థలం గురించి ఇంతమంది ఎక్కడ దాక్కున్నారో నాకు తెలుసు. ఆయన నోరు తెరిస్తే మేమిద్దరం ముఠా నాయకులకు చాలా సులభంగా యాక్సెస్. అవన్నీ విన్న తర్వాత వెళ్తా రాఘవకి ఏదో వెలితిగా అనిపించింది. ప్రజల ఆలోచనలకు ముగింపు పలికిన ప్రదేశం రాఘవ. అతని మనసు ఎప్పుడో 15 నుండి 20 అడుగులు ముందుండేది. కొన్ని క్షణాలు నా గడియారం వైపు చూస్తూ ఉండిపోయాక ఆ వ్యక్తిని తన మనుషులకు చెప్పు అన్నాడు. అతన్ని వెళ్ళనివ్వండి. కానీ మా మనుషులు సోదరుడు చదివేటప్పుడు చాలా కష్టపడి చదివాను. మా నలుగురిని కూడా చంపేశారు మీరు అంటున్నారు. జోరావర్ రాఘవ్ని వదిలేద్దాం. అతని వైపు చూసి ఇది ఎవరు? తన మనుషులను పోగొట్టుకునే ముఠా నాయకుడు అవుతాడు. తర్వాత అంత పెద్ద అవకాశాన్ని సులభంగా గ్రహించండి. విశ్వాస్ రావుకు మంగళం ఇవ్వొచ్చు కూడా. సవతి సోదరుడు అయితే ఇద్దరి మధ్య కట్టర్ ఉండేది. ఢిల్లీలో చాలాసార్లు శత్రుత్వం జరిగింది వీరికి. పలువురికి మధ్య ఘర్షణ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విశ్వాస్ రావు మరియు అతని అటువంటి పరిస్థితిలో ఇది పురుషులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత పెద్ద అవకాశాన్ని అందరూ ఎలా వదులుకుంటారు? భవాని తమ్ముడు, అప్పుడు వదిలేస్తే మనం ఇప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ఆ ఇద్దరు ముఠా నేతలకు ఒక్కటే మార్గం చేరుకోవడానికి మరియు అది మార్స్ యొక్క ఎడమ చేతి మనం అయితే ఇప్పుడు మన స్వాధీనంలో ఉన్నది. మేము విచారిస్తే అతను ఖచ్చితంగా మమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకువెళతాడు. 2 ముఠాలు ఎక్కడున్నాయో చెబుతా. జోరావర్, భవాని నాయకులు తలదాచుకుంటున్నారు. సంభాషణ విన్న రాఘవ్ తనదైన శైలిలో మాట్లాడారు. అతను మా అందరిచే విసిరివేయబడిన ఒక ముక్క మాత్రమే. అతను ఉద్దేశపూర్వకంగా బయటకు తీశాడు. తన ప్రత్యేక వ్యక్తులలో ఒకరిని బయటకు తీశారు. మనమందరం బయటకు వెళ్ళవచ్చు మరియు అది మనందరి కోసం. రాఘవ్ మాటలు బహిరంగంగా వేటు వేయవచ్చు. అది విని అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా రాఘవ్ చెప్పిన మాటలు పూర్తిగా కరెక్ట్ అని కనుగొన్నారు. కానీ అలాంటి అవకాశం లభించిందనేది కూడా నిజం. పదే పదే కలవకపోతే ఇప్పుడు ఏం చేస్తాం అన్నయ్యా? చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు మా మనుషులు అలా అయితే అతని మనుషులు అతని వెంటే వెళ్ళేవారు. మనం కొనసాగితే మా ప్రజలందరూ చంపబడతారు. నేను నమ్ముతున్నాను. రాఘవ్ వైపు చూసి అన్నాడు. అతను తన మనుషుల గురించి చాలా ఆందోళన చెందాడు. అతను అప్పటికే చాలా మందిని కోల్పోయాడు మరియు ఇప్పుడు అతను తన మనుషులను కోల్పోవాలనుకోలేదు. అదంతా చింతించకు. నాలాగే ఎవరికీ ఏమీ జరగదు. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ఆ మనుష్యుల మధ్య ఈ రాఘవను వెంబడించు. ఒకరిని కాల్ చేయమని అడిగాడు మరియు అతనికి ఏదో చెప్పాడు. 2 పెద్ద ముఠాలు సూచనలు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రజలు ప్రస్తుతం అతని పన్నును వెంబడిస్తున్నారు. వారందరికీ ఈ విషయానికి కూడా తెలియదు. ఆ వ్యక్తులు వారిని వెంబడిస్తున్నప్పుడు రాఘవ్ సూచనల తర్వాత ఆ జనాలంతా అంగారకుడి ఎడమ చేతికి సంబంధించి నిర్జన ప్రదేశం. కానీ ఈ సమయంలో ఎక్కడ పొదలు చేరుకున్నాయి తప్ప మరేమీ కనిపించలేదు. సమీపంలో భవనాలు నిర్మించబడలేదు. రాఘవ్ ఇంకా సగం ఏర్పడింది. వారందరినీ ఆ భవనాల్లో ఒకదానికి తీసుకెళ్లాడు. భవనం లోపలికి వెళ్లి తనతో రమ్మని అడిగాడు. వచ్చిన జనం అంతా బిల్డింగ్ చుట్టూ చుట్టుముట్టారు. విశ్వాస్ రావు పక్కన మోహరించి అతనిని ఉంచుకున్నాడు. పురుషులు మొదటిసారిగా ఈ విధంగా పని చేస్తారు. అతను తన మనుషులను ఎప్పుడూ చూడలేదు. ఇలా పని చేయడం ఎప్పుడూ చూడలేదు. రాఘవ్ వారికి బోధిస్తున్నట్లుగా కొద్దిసేపటికే అందరూ తమ తమ స్థానానికి చేరుకున్నారు. ఎవరూ లేని చోట నుంచి మోహరించారు. భవాని గుసగుసలాడుతూ వైపు చూడగలిగాడు. ఇది చూసి, అన్నయ్య, నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. నేరస్థుడికి కూడా ఇంత మెదడు ఉంటుంది. రాకీ భాయ్ చేయగలిగిన మార్గం ఇలా వారి వారి ప్రదేశాల్లో ప్రజలను మోహరించారు. ఒక సైనిక అధికారికి మాత్రమే ఆలోచన వచ్చింది. బహుశా జోరావర్ ఆమెనే చూస్తున్నాడు. రాకీ భాయ్ని కిల్లర్ మెషీన్ అని పిలవడమే కాదు, తన మనసుతో పాటు అని అంటారు. అందరం కలిసి ప్రణాళికను అమలు చేద్దాం. అందుకే ఇప్పటి వరకు అతని ప్రణాళికలు ఏవీ తప్పు కాలేదు. నేను వారితో పని చేయలేదు. తమ్ముడి నోటి నుండి వారి కోసం చేశాను. ఈ రోజు చాలా ప్రశంసలు విన్నాను. వారు నా ముందు పని చేయడం చూసి నేను నిజంగా ఆనందిస్తాను. రాకీ భాయ్ అనే పేరు లేదని చెప్పొచ్చు. బదులుగా బ్రాండ్ మాత్రమే. అక్కడ బ్రాండ్ 5-6 వాహనాలు రావడం చూశారు. ఎవరి ముందు మరియు వెనుక నంబర్ ప్లేట్లు కనిపించాయి. మహిళలు మరియు వారి కూడా ఖచ్చితంగా ఒకే విధంగా ఉన్నారు. కారుతో పాటు అతని అద్దం కూడా నల్లగా ఉంది.
మెషిన్ గన్ రెడీ చేస్తూ అన్నాడు రాఘవ్. ఈరోజు చాలా రక్తపు వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తోంది, ఢిల్లీలో జరగబోతోందని ఆయన అన్నారు. మీట తీసి వాటివైపు కదలడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో కారులో కూర్చున్న వారంతా ఎక్కడికి వెళ్తున్నామా అని ఆలోచిస్తున్నారు. అక్కడికి చేరుకోగానే వారికి ఓ వ్యక్తి కనిపించాడు. చేతిలో మెషిన్ గన్ పట్టుకుని వస్తున్నాడు కనిపించింది. ఇది చూసి అందరూ పక్కకు తప్పుకున్నారు. రాఘవ్ తన తుపాకీతో సిద్ధమయ్యాడు. సమయం లేకుండా గన్వాన్పై కాల్పులు జరిపాడు. దాచిన వ్యక్తులందరూ ప్రారంభించారు. అందరూ ఆ వాహనాలపై కూడా కాల్పులు జరిపారు. అవన్నీ మొదటి అనుభూతి చెందాయి. వాహనాల టైర్లపై కాల్చడం ద్వారా అది పంక్చర్ అయింది మరియు కారు గ్లాస్ మొత్తం దాన్ని ఛేదించగానే రాఘవ్ నుదుటిపై నుంచి బుల్లెట్ దూసుకెళ్ళింది. సరిగ్గా 1 అంగుళం దాటిపోయింది. కాని రాఘవకి ఏమాత్రం తేడా రాలేదు. అతన్ని చాలా తేలికగా ఓడించాడు మరియు వాళ్ల వైపు నవ్వుతూ చూడటం మొదలుపెట్టాడు. ఒక వీధి, ఆ వాహనాల కాన్వాయ్లలో ఒకటి, అది పెట్రోల్ ట్యాంక్ను, కారును ఢీకొట్టింది. అందరూ చప్పుడుతో ముందుకు సాగుతున్నారు. ముందు సీన్ చూడాలనిపించింది, కానీ తర్వాత ఏం జరిగిందో అందరి కళ్లలో గుర్తుంది. ఉంచవలసిన అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. రాఘవ్ రివాల్వర్ తో వణికిపోతున్నాడు. అతను దానిని ఆ వ్యక్తి గుడిపై ఉంచి, గురువు అన్నాడు. ఇంత విధేయత చూపడం మంచిది కాదు. ఇది జరుగుతుంది బేబీ, ఈ రోజు నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అంటూ రాఘవ్ వాకింగ్ చేయమన్నాడు. మిగిలిన ముగ్గురి తలపై కాల్చాడు. అతను ప్రజలతో అదే పని చేశాడు మరియు అందుకే అతను గుంపులో ఎవరి మొబైల్ ఫోన్ మోగడం ప్రారంభించింది. రాఘవ్ తన పిస్టల్ని ఒక వ్యక్తి గుర్తుపై పెట్టాడు. తల పైకెత్తి ఇలా అన్నాడు, మీ మొబైల్ని తీసి కాల్ స్పీకర్లో ఉంచండి. దీంతో ఆ బాలుడు వెంటనే స్పీకర్కు ఫోన్ చేశాడు. అవతలి వైపు నుంచి రోలెక్స్ స్పీకర్లో పెట్టాడు. పాండియన్ ప్రత్యేక వ్యక్తి నుండి కాల్ వచ్చింది. అతను చెప్పాడు, వారు ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు? పట్టుకున్నాడో లేదో అన్నయ్యకు ఎక్కువ ఉంది, సమయం లేదు కాబట్టి త్వరగా మీ పని పూర్తి చేయండి. రాఘవ్, ఈ వాయిస్ చాలా బాగుంది. పద్ధతి ప్రకారం భవానీ మొబైల్ని గుర్తించాడు మరియు మనిషితో మాట్లాడాడు. చేయమని అడిగితే భవానీ తల ఊపింది. మనిషితో మాట్లాడుతున్నప్పుడు అతను తనది అని చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళు మా దగ్గరకు మనుషులను పంపారు, కానీ మేము మీ ప్రణాళికను పొందినట్లయితే మీరు ఏమి ఆలోచిస్తున్నారు? మీరు దాని గురించి తెలుసుకుంటే మీ మగవాళ్లకి ఏమవుతుంది? మీరు కూడా ధైర్యం చేయకండి. మన మనుష్యులను కూడా తాకేలా చేయండి, లేకుంటే సంకల్ప కుర్చీలోనే జీవితాంతం గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి అతన్ని బెదిరించాడు మరియు ఇంకా ఏదో చెప్పాడు. అతను దానిని కనుగొనేలోపు తుపాకీ మోగింది మనిషి చెవుల్లో మరియు తదుపరి వినిపించింది. అయితే వారిలోని మరొకరు అక్కడే కుప్పకూలిపోయారు. బుల్లెట్ శబ్దం వింటూ అటువైపు ఉన్న వ్యక్తి, మీ చెవుల్లో మీ మొబైల్తో సమయం? అతను నా చెవుల దగ్గర మాట్లాడుతున్నాడు. మీ మొబైల్ని అవతలి వైపుకు తరలించారు. మీ బాస్ ఉంటే చెప్పు అన్నాడు భవానీ. ఢిల్లీ నగరం నుండి అతని మనుషులు వీలైనంత త్వరగా, నేను దానితో వెనక్కి వెళ్ళకపోతే మిగిలిన వ్యక్తులు అలా చేస్తారు. నాలో ఒకరిని చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు. ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించినట్లయితే తదుపరిది చనిపోయేది నా మనుషులేనని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అవతలి వైపు నుండి రోలెక్స్ మీదే ఉంటుంది. స్పీకర్లో ఉండటం వల్ల పాండియన్ అక్కడున్న వారందరికీ ఆ శబ్దం వినిపించింది. విశ్వాస్ రావు వెంటనే భవానీ చేతిలోంచి తీసుకున్నాడు. అతని మొబైల్ లాక్కొని తన కఠినమైన స్వరంలో, నేను చెప్పాను పాండియన్, నీకు ఇంకా సమయం ఉంది. మీ మనుషులతో ఢిల్లీ నుంచి వెళ్ళిపోండి. దీని పర్యవసానాలను మీరు ఇప్పుడు ఊహించలేరు. కాబట్టి మీ మనుషుల్లో 5గురు మాత్రమే చంపబడ్డారు. మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మిగిలినవి ప్రజలు కూడా ఎంపిక చేసి చంపబడతారు. నమ్ముతారు? రావుగారు అవతలి నుంచి మాత్రమే చెప్పారు. అతని నవ్వు ప్రతిధ్వనించడం ప్రారంభించింది. అది కూడా భయపెట్టేంత భయంగా ఉంది. ఇంతకు ముందు ఎవరూ నవ్వు వినలేదు మరియు ఇంత భయంకరమైన నవ్వు గురించి ఎవరికీ తెలియదు. రోలెక్స్, పాండియన్, మీరు చల్లని స్వరంలో చెప్పారు, ఇది చాలా పెద్దది. నేను తప్పు చేశానురా. నేను నా కోసమే ఇక్కడ ఉన్నాను. ఒక ప్రత్యేక పనిని నిర్వహించడానికి వచ్చారు, కానీ నువ్వు నా మనుషులను చంపావు. మోడీకి నాతో శత్రుత్వం ఉంది. ఇప్పుడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వాస్ రావు కూడా బాధపడడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎక్కడ తిరోగమించబోతున్నారు? అతను చెప్పాడు, ఇప్పటికే నా సవతి సోదరుడి సహాయంతో నువ్వు నాతో శత్రుత్వం మాట్లాడావు, కాబట్టి ఇప్పుడు నువ్వు శత్రువుగా భావించడం వల్ల నాకు లాభం లేదు. మీరు మీ పని చేస్తే జరుగుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటే నేనేమీ చేసేదాన్ని కాదు. కానీ మీరు సహాయం తీసుకున్న వ్యక్తిని నేను అతనిని అన్నింటికంటే ఎక్కువగా ద్వేషిస్తున్నాను మరియు ఈ రోజు నేను నిన్ను కూడా ఈ ద్వేషాగ్నిలో కాల్చివేస్తాను. నేను కూర్చుని షో చూస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇంత చెప్పిన తరువాత ఎవరు కూర్చుని షో చూస్తారు? రెండు వైపుల నుండి కాల్ డిస్కనెక్ట్ చేయబడింది. పాండియన్ తన మనుషుల వైపు చూస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టారని అన్నారు.
మనమందరం తిరిగి ఎలా సిద్ధంగా ఉండగలం? వెళ్ళు. ఇప్పుడు ఢిల్లీలో రక్తసిక్తమైన హోలీ ఉంటుంది. ఢిల్లీలో నివసించే ప్రతి వ్యక్తి ఇదే. మరోవైపు విశ్వాస్ రావు కూడా రక్తపు హోలీ స్నానం చేశాడు. తన మనుషుల వైపు చూస్తూ అన్నాడు, మీ మనుషులందరినీ ఆపివేయండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పట్టుకుని చంపేయండి. మా నగరానికి వచ్చిన వారిని చంపండి. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇది మాకు మాత్రమే అవమానం. జొరవర్ అయితే సోదరుడు. ఆ ప్రజలు అన్నారు, ఐడెంటిఫికేషన్ అంత సులభం కాదు. మీరు చూస్తున్నారా? అతని శరీరాకృతి సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఉంది. అతను గుంపులోకి ప్రవేశించినా మేము అతన్ని చంపుతాము. చాలా మంది అమాయకులు గుర్తించలేరు. ప్రజలు ఢిల్లీలో తెలుసుకోగలరు. మీ పేరు మరింత దిగజారుతుంది. అది నీకు అస్సలు మంచిది కాదు. జోరవర్ మాటలు విన్న విశ్వాస్ రామ్ ఎదురుగా రివాల్వర్ చేతిలో పట్టుకున్నాడు. కింద కూర్చున్న రోలెక్స్ పాండియన్ మనుషులు రాఘవ్ మాత్రలు అన్నీ పూర్తి చేశాడు. అతని చేతుల్లోని మెషిన్ గన్ పక్కన నిలబడి ఒక అబ్బాయికి మరియు అందరికి అప్పగించబడింది. ఇది చూసి ముందుగా మీరంతా వాళ్లే అన్నారు. తిన్న తర్వాత మరియు ఆచూకీ గురించి తెలుసుకోండి. మంగళ్ భాయ్ గురించి పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. నాకు మీరు ఈ రాత్రి సరిగ్గా అర్ధరాత్రి 1 గంటలకు కావాలి. అప్పటి వరకు నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తాను. దీని కోసం నాకు పూర్తి సమాచారం కావాలి. ఇది చెప్పి రాఘవ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రాఘవ్ ఎవరికీ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూసి విశ్వాస్ రావ్ అనే వ్యక్తి అన్నయ్యను ఇలాగే ఆపితే బ్రదర్ అని చెప్పింది ప్రత్యేకం. మనం ఇలాగే ప్రవర్తిస్తే వాళ్ళు మనల్ని కుక్కల్లా చూస్తారు. మేము చనిపోతాము. ఇప్పుడు సోదరుడి సహాయాన్ని ఆపండి. కానీ రాకీ భాయ్, వెనక్కి తిరిగి పారిపో. ఆ వ్యక్తి చెప్పినదంతా ఏ బుల్లెట్ అతని కాళ్లకు తగిలింది. విశ్వాస్ రావు నొప్పితో అక్కడే కూర్చున్నాడు. అతనికేసి చూస్తూ ఉండిపోయింది భవానీ. అతని చేతుల్లోంచి రివాల్వర్ లాక్కొని కాళ్లపై పెట్టాడు. నా ప్రాణం ప్రియమైతే కాల్చాను కాబట్టి ఇకపై ఎవరికీ సోదరుడి పేరును దాచవద్దు. ముందు బయటకు తీసుకురావద్దు. ఇప్పుడు ఆపండి అన్నయ్య. ప్రపంచం కోసం మరియు గురించి చంపబడ్డారు. ఇప్పటి వరకు ఎవరూ వినలేదు. రాకీ భాయ్ చంపబడలేదు కానీ ఇంకా బతికే ఉన్నాడు మరియు మీరు ఢిల్లీలో ఉన్నారు. రాకీ భాయ్ సాధారణంగా కనిపిస్తుంది కాదు. ఏ మానవుడు మరొక మనిషిని కలిసినప్పుడు అతను పోరాడితే అతని నేపథ్యం గురించి నేను కనుక్కున్న తర్వాత వెళతాను. కానీ ఏది రాకీ అతను తన సోదరుడితో గొడవపడితే అతని నేపథ్యం గురించి కాదు కానీ తన చేతులతో మరణించిన వారి సమాచారాన్ని సేకరిస్తుంది. అందుకే మీరందరూ కూడా చెవులు విప్పి వినండి. రాకీ భాయ్ పేరు ఎవరికీ కనిపించదు. తప్పక విసిరివేయబడాలి. లేకపోతే మీరు ఆలోచించరు. నేను మీ కోసం ఏమి చేయగలనో మీరు ఊహించగలరా? నేను నా యజమానికి కోపం తెప్పించగలను. ఇది చూసి అక్కడున్న గూండాలంతా నివ్వెరపోయారు. విశ్వాస్ రావు తన కోపాన్ని అన్ని వేళలా అదుపులో ఉంచుకుంటాడు. ఎందుకంటే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ కోపం కారణంగా ఇప్పటి వరకు వందలాది మంది చనిపోయారు. కానీ ఎప్పుడు రాకీ సోదరుడి విషయానికి వస్తే విశ్వాస్ రావు అతని చూపులాగే అతని కళ్ళు కూడా మారతాయి. కొడుకు వచ్చినా అతని ముఖం మారలేదు. రాఘవ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంట అయింది. శనివారం కావడంతో జైకి స్కూలుకు సెలవు. ఇక ఈరోజు కుల్దీప్ మరింత ఓపికగా ఉన్నాడు. హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. అందుకే సగం తీసుకున్నాడు. రాఘవ్కి జై రావడం చూసి ఒక రోజు సెలవు తీసుకున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి కొత్త బట్టలు వేసుకున్నాడు. నాకు చూపిస్తూ మమ్మీ, చూడు అంకుల్ అన్నాడు. నయన్ భయ్యా, రేపు నాకు కొత్త బట్టలు ఇప్పించండి. మోహిని దీదీ నిశ్చితార్థం జరిగింది. ఆమెకు జై. ఆమె సంతోషాన్ని చూసి రాఘవ్ ఆమె చెంపలను నిమురాడు. ముద్దులు పెడుతూ నువ్వు చాలా ప్రేమగా కనిపిస్తావు అన్నాడు. కాలనీలో అందరూ ఈ బట్టల్లోనే కనిపిస్తారు. నిన్ను చూడగానే అమ్మాయిలు బొగ్గు మండినట్లున్నారు. దీనిపై వెళ్తావా జై అన్నాడు పళ్ళు చూపిస్తూ. నేను మీదే కాబట్టి అలా జరగాలి మామయ్య మేనల్లుడు అని విని ఇద్దరూ టేబుల్ మీద ఉన్న మండి తిండి నవ్వడం మొదలుపెట్టింది. అప్లై చేస్తూనే ఇప్పుడు మేం మామయ్యను పీలుస్తాం అని చెప్పింది. మీరు ఇన్స్టాల్ చేయడం పూర్తయ్యాక వచ్చి కూర్చుని భోజనం చేయండి. నేను గుప్తాజీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను. అతను ఏదో పని మీద నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మ గొంతు విని ఫోన్ చేశాను. పరుగున వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. రాఘవ్ వెళ్లి కుల్దీప్ పక్కన కూర్చున్నాడు. భోజనం చేస్తూనే రాఘవ్ కుల్దీప్ భోజనం చేయడం ప్రారంభించాడు. అతడ్ని చూసి అదిగో బావ అన్నాడు. రేపటి ఫంక్షన్కి మేము ఏమీ తీసుకోలేదు. మీ బావమరిది ఏదైనా ఇష్టమైతే మాత్రమే అతను మంకా రాఘవ్ ప్లేట్ నుండి బట్టలు తీసుకోడు. జున్ను కూర కలుపుతూ నేను అతనితో అన్నాను, నేను చాలా బట్టలు కొని ముందుగానే ఉంచుకున్నాను. ఇప్పటికీ వారి వద్ద ఆ బట్టలు లేవు. మీకు నచ్చకపోతే నాకు అర్థం కాదు. ఈ రోజుల్లో వారికి ఏమి జరిగింది? నేను తెచ్చిన బట్టల మీద ఎలాంటి కుయుక్తులు లేవు.
కాని ఈ రోజుల్లో వారికి తంత్రాలు ఎక్కువ. మంకా మారుతున్న స్వరం ఆట ఆడుతోంది. అది విన్న రాఘవ తన బావ వైపు చూశాడు. అతను అన్నాడు, బావ, నాకెందుకు ఇలా అనిపిస్తోంది? దీదీ రాఘవ్ దగ్గర ఏదో దాస్తున్నావా? ఇలా చెప్పి కుల్దీప్ ని మాయం చేసింది మండిత. ఆమె నన్ను అదే కళ్లతో చూడటం ప్రారంభించింది. కుల్దీప్ తన ఆహారాన్ని గొంతులోకి తోస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇలా చూడకు అన్నాడు మనిషి. ఈ రోజుల్లో నేను బట్టలు ఎక్కువగా ఇష్టపడతాను. ఎప్పుడో వైద్యులదే కాబట్టి రావద్దు, నాకు మారువేషం వేయండి, ఇది అలవాటుగా మారింది. ఇప్పుడు హఠాత్తుగా మీరు నా కోసం అక్కడ ఉన్నారు. మీరు బ్లేజర్ మరియు జీన్స్ వంటి ఈ బట్టలు అన్ని తీసుకుని ఉంటే నేను ఇప్పుడు ధరించాలని అనిపించకపోతే? తుమ్ నయన్ మరియు మోహిని నిశ్చితార్థం ఆపరేషన్, మీరు థియేటర్ దుస్తులు ధరిస్తారా? కుల్దీప్ మెడలో అని మంకా అప్పుడే చెప్పాడు. అయితే ఈ సమయంలో రాఘవ్కి ఆహారం అక్కడే నిలిచిపోయింది. నోట్లోంచి నీళ్లు తాగాడు. కుల్దీప్ వెళ్లి వెంటనే నీళ్లు తాగాడు. మండిత నువ్వు ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు, మీరు ఏ ఫంక్షన్ గురించి ఎంత మాట్లాడతారో మీకు తెలియదు. నేను సర్జికల్ గౌను ధరిస్తానా? సహజంగానే నేను ఫార్మల్ డ్రెస్ మాత్రమే ధరించాను. నేను పార్టీకి హాజరవుతాను మరియు మీరు దాని గురించి చింతించకండి. అది చేయి. రేపు చూడు, అందరికి నచ్చే విధంగా నేను సిద్ధంగా ఉంటాను. కుల్దీప్ చూపు నాపైనే ఉంటుంది. చెప్పాల్సింది కాని మధ్య మధ్యలో మంక మాట్లాడలేదు. బాబా, మీకోసం నాకు ఇది అవసరం లేదు. నేను మీ బట్టలు తీస్తాను, మీరు వాటిని ధరించి వెళ్ళండి. చివరిసారి మీరు ఇలా చెప్పినప్పుడు ప్రజలు నేను నీవైపు చూడలేదు, కానీ నీ బట్టల వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. మండిత మాటలు విని జరగాల్సింది ఇద్దరికీ ఆ రోజు గుర్తుకు రావడం మొదలుపెట్టాడు. కుల్దీప్ ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లిన కుల్దీప్ వెనుక ఉన్న అలాంటి దుస్తులను ధరించాడు. ఖచ్చితంగా పర్ఫెక్ట్ అనిపించింది. కానీ ప్రజల కారణంగా ముందు నుండి పూర్తిగా మురికి. అతని చూపు ఎక్కువగా కుల్దీప్ పైనే ఉంది. దీంతో మండిత ప్రజలతో మాట్లాడలేకపోయింది. దీనివల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఈ విషయానికి గుర్తుకు రాకముందే ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. కులదీప్ తన పళ్ల మధ్య నాలుకను నొక్కాడు. దియా మంక జై తినిపిస్తూ అన్నాను, మీకోసం బట్టలు ఇప్పటికే హ్యాంగర్లో ఉన్నాయి. రేపు పార్టీకి వెళితే చేస్తానని బదులిచ్చారు. ఇది మాత్రమే ధరిస్తాను. నాకు ఇది వద్దు. ఒకరి కళ్ళు మీపై ఉన్న సమయాలు మాకు ఇబ్బంది కలిగించేలా చేస్తాయి. కుల్దీప్ ఏమీ మాట్లాడలేదు. అవును అని చెప్పాడు. తినిపించి జై అని కదిలించాను. మంకా గుప్తాజీ ఇంటి వైపు వెళ్లాడు. కుల్దీప్ కూడా తన స్టడీ రూంలోకి వెళ్లాడు. మరియు కొన్ని ఫైళ్లను మళ్లీ చదవడం ప్రారంభించింది. జై కాంపౌండ్లో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు రాఘవ్ తన గదిలో కూర్చుని తన ల్యాప్టాప్ ఉపయోగిస్తున్నాడు. కాసేపటికి ఏదో టైప్ చేయడం మొదలుపెట్టాను. టైప్ చేసిన తర్వాత ఎవరికో మెయిల్ చేశాడు. పంపించి బాల్కనీలోంచి నా మొబైల్ తీశాడు. అక్షర జోతో మాట్లాడేందుకు వెళ్లాను. ఇక్కడ నుండి మోహిని గదిలో చాలా కోపంగా ఆమె ఇంకా రాఘవతో అక్కడ తిరుగుతూనే ఉంది. అతని ప్రవర్తనకు చాలా కోపం వచ్చింది. కోపంగా మంచం తన్నుతూ ఈరోజు దాకా అన్నాడు, ఎవరైనా నాతో ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించారా? నేను అలా చేయకపోతే నాది ఎవరు? అతనితో ఈ విధంగా వ్యవహరించడానికి అక్షర గులాటి ఏం చేయగలదో చూపిస్తాను. అందుకే అతని కళ్ళు బాల్కనీలో వేలాడుతున్నాయి. గులాబీ మొక్క మీద పడి ఉన్న సీతాకోకచిలుక బహుశా ఆమె గులాబీ మొగ్గలలో చిక్కుకుపోయి ఉండవచ్చు. సాలీడు స్థలంపై పైకప్పును నిర్మించింది మరియు ఆ సాలీడు పైకప్పులో ఆ చిన్న సీతాకోకచిలుక అక్షర తన మొబైల్ కింద పడేసిందని జానకికి తెలిసింది. ఆమె బాల్కనీ వైపు కదిలి సీతాకోకచిలుకను చూసింది. ముళ్ళ గులాబీ మొక్కల నుండి వేరుచేయబడింది మరియు అతను దానిని ఆకాశం వైపు గాలిలోకి విసిరాడు. చాలాసేపు ఆ సాలీడు కోసం చూరులోంచి ఎదురు చూసింది సీతాకోక చిలుక. నేను నన్ను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. ఆ తర్వాత గాలిని ఆపాలనిపించింది. ఒంటరిగా ఉన్న అక్షర కూడా అటువైపు వెళ్ళింది. అతని కళ్ళు అతని వైపు కదిలాయి మరియు అతను దానిని చూశాడు. రాఘవ్కి ముందు బాల్కనీలో ఒక చిన్న గది ఉంది. ఉడుతతో ఆడుకుంటూ ఓ లుక్కేశాడు. అతని వైపు చూసి నా కళ్ళు తిరిగి అక్కడికి తిప్పాను. ఆమెతో గది లోపలికి వెళ్ళింది. మొబైల్ తీసుకుని ఆదర్శ్కి కాల్ చేశాడు. చివరగా పిలిచి నా గదికి పిలిచాడు. అక్షర రాఘవతో ఏం చేయాలనుకుంటోంది? రాఘవ్ రోలెక్స్ పాండియన్ మరియు అతని గ్యాంగ్కు సహాయం చేస్తాడా? గదిలోకి రాగానే అతన్ని ఆపగలుగుతారు. నా మొబైల్ తీసుకుని ఆదర్శ్కి కాల్ చేశాను. ఆదర్శ్ నన్ను తన గదిలోకి పరిగెత్తుకుంటూ పిలిచాడు. నవ్వుతో అక్క గదిలోకి వచ్చింది. దీదీ, అలాంటి ఏజెంట్కి ఏమైంది? అక్షర అతన్ని బాల్కనీకి ఎందుకు పిలిచింది? ఆమె దగ్గరికి వెళ్లి రాఘవ్ వైపు చూపింది. అతను నన్ను చాలా అవమానించాడని ఆమె ఉదయం చెప్పింది మరియు నేను దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. చెల్లి మాటలు విని రాఘవను గౌరవించింది. ప్రస్తుతం ఉడుతతో ఎవరెవరు ఉన్నారు అని చూడటం మొదలుపెట్టారు. నేను ఆడుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఒకరోజు మాత్రమే అయింది, కానీ కృష్ణ కాలనీ వాసులందరికీ చెప్పాడు గురించి పూర్తి సమాచారం. అందుకే రాఘవ్ గురించిన సమాచారం సేకరించాడు. నాకు కొన్ని విషయాలు తెలుసు.
అతను సోనుతో చెప్పాడు. రాఘవ్ గురించి చాలా ప్రశంసలు విన్నాను. విన్న తర్వాత రాఘవ్ గురించి ఇంకొంచెం తెలుసుకున్నాడు. మోహిని కూడా సమాచారం తెలుసుకుని రాఘవ గురించి చెప్పింది. మీరు వినవలసిన అనేక విషయాలు చెప్పారు. ఆ తర్వాత రాఘవ్కి అర్థమైంది ఆదర్శ్ దీప్ మామూలు ఆటగాడు కాదు. ఊపిరి పీల్చుకుని అక్కవైపు చూస్తూ అన్నాడు. దీదీ, మీరు అతని నుండి ప్రతీకారం తీర్చుకోకపోతే మాత్రమే నేను దాని గురించి మరింత చదవడం మంచిది. నేను నా సోదరుడి మాటల గురించి సమాచారాన్ని సేకరించాను. అక్షర అతని వైపు చూస్తూ ఉండడం విన్నాక ఆమెతో ఏమి చేయాలో ఆమె నాకు చెప్పింది. బోధించకండి. మీకు తెలిసినది చెప్పండి. దాని గురించి మిగిలినవి తర్వాత చూస్తాను. చెల్లి మాటలు విన్న ఆదర్శ్ రాఘవ్ గురించి పూర్తి సమాచారం తను కనుక్కున్నది అక్షరకు అంతా చెప్పు. ఒక క్షణం అక్షర విన్న తర్వాత ఇచ్చాను ఆశ్చర్యపోయి బాల్కనీలో నిలబడింది. అప్పుడే లోపలికి వెళ్లిన రాఘవ్ వైపు చూశాడు. ఇదిగో అని మనసులో మాట చెప్పింది అక్షర. అందుకే బాయ్ వర్క్ ప్లే బాయ్ లాగా కనిపిస్తుంది. దాంతో ఆ కాలనీలోని అమ్మాయిలంతా పిచ్చిగా ఉన్నారు. అంతలోనే వెనుక నుంచి మోహిని గొంతు వినిపించింది. రాఘవేంద్ర జీతో కలవడానికి ముందు రాఘవేంద్ర జీ గురించి తప్పక తెలుసుకోవాలి. స్నేహితురాలు ఒక పోలీసు అధికారి ఢిల్లీలో నెల రోజులుగా చాలా ఫేమస్. రద్దీగా ఉండే మార్కెట్లో ముందుగా ఒక వ్యక్తిని కలవండి. దీని కారణంగా అతనికి 2 నెలల సమయం ఇచ్చారు. సస్పెండ్ చేయబడింది. కానీ వచ్చే వారం నుండి ఆమె మళ్లీ పోలీసుల్లో చేరుతోంది. 2 పార్టీలు ఎంతగా అంటే అర్థం చేసుకోవచ్చు. మోహిని అక్షరానికి రావడం ప్రమాదకరం. భుజం మీద చెయ్యి వేసి కాలని అయితే చెప్పింది. ఈ అబ్బాయి అయినా నీకు ఇలా చేశాడు. అతను తప్పుగా ప్రవర్తించి ఉంటే నేను ఖచ్చితంగా అతనికి గుణపాఠం చెప్పేవాడిని. మీకు బోధించడానికి ఏదైనా సహాయం చేస్తుంది. నేను ఖచ్చితంగా చేశాను. కానీ అది మీ తప్పు. మీరు రాఘవేంద్ర జీతో పోరాడటానికి ప్రయత్నిస్తే అలా చేస్తే మీరు ఒంటరిగా ఉండటమే కాదు, మీరు మొత్తం కాలనీతో పోరాడాలి. మోహిని గురించి నాకేమీ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. విషయాలు విన్న అక్షర్ కంగారు పడ్డాడు. అప్పుడు ఆదర్శ్ అడ్డుకుని మాట్లాడాడు. ఎందుకంటే రాఘవేంద్ర సింగ్ కాలనీ వాసులు అంతేకాదు కాలనీ వాసులందరికీ ఇష్టమైనది. రాఘవకి తన పిల్లలంటే చాలా ఇష్టం. తమ బిడ్డకు ఏదైనా జరిగితే అది జరిగితే వారు కూడా ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకు అక్కా? నేను సరిగ్గా చెప్పాను మోహిని. నువ్వు తల ఊపి అక్షరతో అన్నప్పుడు ఉదయం రాఘవేంద్ర జీ మార్గాన్ని అడ్డుకున్నారు. చాలా మంది మీ ఇద్దరిపై దృష్టి పెట్టారు. అందుకే రాఘవేంద్ర జీతో వీలైనంత మాట్లాడవచ్చు. దూరంగా ఉండు, లేకపోతే కాలనీ వాసుల దృష్టికి వస్తుంది. నేను పోతే ఇంకేమీ చేయలేను. మా తల్లిదండ్రులు, మీరు నా సోదరి మరియు అతని మీరు పక్షం వహిస్తూ ఉండవచ్చు కానీ మీకు తెలియదు. నా కాలేజీ బాక్సింగ్లో నేను మోహినిగా ఉంటాను. నేను ఛాంపియన్గా ఉన్నాను మరియు ఇప్పటి వరకు నేను కలిగి ఉన్నాను. ప్రత్యర్థి దుమ్ము చాప లేకుండా ఓడిపోయినట్లు పరిగణించబడదు. కాబట్టి నేను రాఘవేంద్ర సింగ్ని ఎలా వెళ్లనివ్వాలి? కాలనీ ప్రజలకు చెప్పగలను. నా అవమానాన్ని అతను భరించాలి. అక్షర తను బాధపడవలసి వస్తుందని మరియు గది అని చెప్పింది. హే అక్షర, విను. వారు సైరన్ కాల్ చేస్తూ అతనిని అనుసరించారు. ఆదర్శ్ కూడా తన సోదరిని ఆపడానికి ప్రయత్నించాడు. ముగ్గురు ఇలాగే గదిలోంచి బయటకు వెళ్లారు. బయటకి వస్తున్న అతన్ని చూసి అర్చన, ఏమైంది అని అడిగింది. కొడుకు, నువ్వు ముగ్గురు హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? మోహిని ఏమీ అనకముందే ప్రమోద్ జీ అన్నాడు. కొడుకు, నేను విన్నాను. నీకు రాఘవ కొడుకుకి మధ్య ఏదో మాట్లాడినట్లు. రాఘవ్ పేరు వినిపించింది, నిజమేనా? ఇది విని ఆమె అక్షరం గీస్తూ, పేరు పెట్టవద్దు అంకుల్, దయచేసి ఆమె లేఖను నా ముందు తీసుకోండి. అతని కోపం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మన్వేంద్ర జీ అక్షరతో అన్నారు. అక్షర, మీ మావయ్య పట్ల ఇది ఎలాంటి మొరటుతనం? క్షమించండి, ఎవరైనా ఇలా ఎందుకు మాట్లాడతారు? లేకపోతే నాకంటే హీనంగా మీ మామయ్యను అడగండి. మీ నాన్నగారి మాట ఎవరూ వినరు. తనకు కోపం వచ్చిందని అక్షర గ్రహించింది. కోపం తెచ్చుకుని మామతో దురుసుగా ప్రవర్తించండి, అందుకే ప్రమోద్ జీకి క్షమాపణలు చెప్పాడు అని అడగ్గా, సారీ మామయ్య అన్నాడు. ప్రమోద్ జీ అక్షరని తన దగ్గర కూర్చోమని అడిగాడు. సైగలు చేస్తూ అతని తలను కొట్టాడు. ఏంటి కొడుకు, నువ్వు చాలా కంగారు పడ్డావు అన్నాడు. మోహిని, మన్వేంద్ర జీ నీకు ఎందుకు కోపం వచ్చింది? ఆమె పక్కనే కూర్చొని చెప్తాను అంది పాప. ఈ మోహిని చెప్పిన తర్వాత ఏమైంది? అందరికీ వివరంగా అన్నీ చెప్పాడు. విన్న తర్వాత అందరూ అక్షర వైపు చూడటం మొదలుపెట్టారు. వారికి ఎక్కడా రాఘవ్ తప్పు కనిపించలేదు. అతని బైక్ మీద అక్షరాలు కనిపిస్తే ఆమె ముందుకు రాకపోతే రాఘవకి ఆమె మీద అంత కోపం వచ్చేది. అర్చన జీ అక్షరకు కోపం రాదు. వివరిస్తూనే, కొడుకు రాఘవేంద్రుడు, నువ్వు సింహం. ఉదయం నేను ఎదుర్కొన్న దానిలా లేదు. అవును, అతను తన కుటుంబం మరియు అతని బైక్ గురించి గర్వపడుతున్నాడు.
ఆమె స్వాధీనపరురాలు కాని ఆమె హృదయం చాలా కఠినమైనది. అతను ఎవరినీ బాధపెట్టడం మాకు ఇష్టం లేదు. చాలా తక్కువ కాలానికే తెలుసు కానీ కొద్ది నెలల క్రితం రాఘవ అనుకోకండి నువ్వు రాఘవతో కలిసి మా కాలనీకి వచ్చావు. రాఘవ్ కూడా నువ్వు ప్రవర్తించిన తీరు ఒకవేళ మీరు కూడా అలాగే వ్యవహరిస్తారు. మీరు అతనితో ప్రేమగా మాట్లాడితే రాఘవ నీతో ప్రేమతో మాత్రమే మాట్లాడుతాడు. చేస్తాను కానీ కోపంతో మాట్లాడితే మీరు చేస్తే నేను చెప్పగలను మీరు ఒక్కటే అతని కోపాన్ని భరించలేడు. ప్రమోద్ జీ అక్షరకు వివరిస్తూనే చెప్పడం మొదలుపెట్టాడు. కొడుకు రాఘవ ఉంటే చాలా మంచి అబ్బాయి. అతను ఎవరికైనా చెడు చేయాలనుకున్నా అతనికి తెలుసు కాబట్టి అతనికి చెడు పనులు చేయడు. కుటుంబంలో చిన్న చిన్న చీలికలను తెలుసుకోండి. అంతరాయం తగ్గడానికి అతనికి చాలా సమయం పట్టింది. అందుకే అతను సంబంధాలను బాగా అర్థం చేసుకున్నాడు. ఒకసారి అతనితో ప్రేమగా మాట్లాడితే అర్థమవుతుంది కాబట్టి దీన్ని ప్రయత్నించండి మరియు అది మీ చెత్త పరిస్థితి కాదా అని చూడండి. ముందుగా నిలబడే మొదటి వ్యక్తి మీ మేనమామ. మోహిని మాటలు నెరవేరుతాయి. ఇది విన్న అక్షరకు కూడా తన తప్పు అర్థమైంది. ఉంటే ఆమెకు కూడా తెలుసు రాఘవ్ తమ్ముడి ముందు ఆమె రాకపోతే రాఘవ్ అతని మీద కోపం తెచ్చుకోడు. సరే అన్నయ్య నేను కలుస్తాను అన్నాను. నా తప్పుకి క్షమాపణలు చెబుతాను కానీ అతను నన్ను క్షమించగలడా? తన అపార్ట్మెంట్ తలుపుల ముందు కూడా అయితే అర్చన తలుపు తీయగానే చప్పుడు వినిపించింది. అలా ఎదురుగా ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. తన చేతిలో కొన్ని పెట్టెలు ఉన్నాయని అర్చన జీ చెప్పారు. అవును. అర్చన జీ ముందు నిలబడి ఉన్న అబ్బాయి ఎవరు? అతను నా వైపు చూసి ఇది మిస్టర్. ఇది గులాటీ జీ ఇల్లు. ఆ అబ్బాయి తన చేతుల్లో పడి ఉన్న వస్తువులను తీసుకున్నాడు అన్నాడు బాక్సులను ముందు పెట్టుకుని. శ్రీ ప్రమోద్ గులాటీ పేరు మీద ఒక పార్షిల్. మీరు అతన్ని అర్చన అని పిలవగలరా? జీ తలుపు వద్ద ఉన్న ప్రమోద్ జీని పిలిచాడు. దగ్గరకు పిలిస్తే ఆ అబ్బాయి ఆ పెట్టెలు తెచ్చాడు. అది అతనికి ఇస్తున్నప్పుడు సార్ మీ పార్షిల్ అన్నాడు. ప్రమోద్ జీ తన పార్షిల్ తీసుకున్నాడు మరియు సంతకం చేసి లోపలికి వచ్చాడు. ప్రమోద్ జీ చేతిలో పెట్టెలు చూసి అందరూ ప్రమోద్ జీ ఎవరు అని నేను ఆశ్చర్యపోతున్నాను. చాలా చిన్న పెట్టెలను పంపారు. అన్ని పెట్టెలను లెక్కించిన తర్వాత అందులో మొత్తం 6 పెట్టెలు ఉన్నాయని తేలింది. వాటిలో కొన్ని చిన్నవి మరియు కొన్ని పెద్దవి. మోహిని తండ్రి వైపు చూస్తూ అంది పాప ఇది ఎవరు పంపారో నాకు తెలియదు కొడుకు. ఆ పార్షిల్తో వచ్చిన వ్యక్తి నాకు దీన్ని ఇచ్చాడు. చూడండి పార్షిల్లో నా పేరు ఉంది. దీనితో పాటు నా పూర్తి చిరునామా కూడా ఇవ్వబడింది. అందరూ అడ్రస్ చూసేసరికి గులాటీ జీ అపార్ట్మెంట్ నంబర్ అలాగే అతనిది పూర్తి చిరునామా పార్షిల్ బాక్స్లో అతికించారు. ఒక పక్క ఆదర్శ్ ఇలా అన్నాడు అంకుల్ దయచేసి ఈ పెట్టెలన్నీ తెరవండి. వాటి లోపల ఏముందో మనం చూడవలసిన అవసరం లేదు. ప్రమోద్ జీ తన సింహాసనాన్ని పెంచారా మరియు బాక్సుల పై పొరను కత్తిరించండి. ఉదా బాక్సర్లు మాత్రమే తెరవండి. అందరి కళ్ళు లోపల ఉంచండి. మోహిని లగేజీకి అరిచి ఆ సామాను తన సొంతం చేసుకుంది. ఆమె చేతుల్లో పట్టుకుని ఏంటి ఇది? వారి వెంట ప్రమోద్ జీ, అర్చన జీ తదితరులు ఉన్నారు. మన్వేంద్ర, అమూల్య ఆ విషయానికి చూశారు. అది ఏమిటో వారు అర్థం చేసుకున్నారు. మన్వేంద్ర జీ అన్నారు ఇది మా వంశ దైవం నుండి గుడిలో కాలిపోయే స్తంభం దానిపై ఉంది కదా? అమూల్య జీ చెప్పారు కానీ అలాంటి పార్షిల్ లేదు. నేను అలాంటి వాటిని ఇక్కడికి ఎందుకు పంపాను? కానీ అది సులభంగా అందుబాటులో ఉంటే అది పార్షిల్గా పంపాల్సిన అవసరం ఏముంది? ప్రమోద్ జీ ఆ విషయాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అన్నది కోడలు. బహుశా నువ్వు మా సంగతి మరిచిపోతున్నావు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం కులదేవి పాదాల వద్ద అర్పించారు. నేను అసూయతో ఉన్నాను మరియు నేను దాని గురించి మరచిపోయాను కానీ బహుశా అది నాకు దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు. దాని గురించి తెలుసు మరియు ఆయనే మా ఇంటికి పార్షిల్ చేయబడింది. కానీ ఎవరు చేయగలరు? మా ఇంట్లో ఎవరికీ తెలుసు. కార్యక్రమం జరిగితే అంతకు ముందు మా ప్రమోద్ జీ కులదేవి దీపాన్ని వెలిగించాలి. మన్వేంద్ర జీ మాటలు విన్నాక అతను చెప్పాడు నేను దాని గురించి మరచిపోయాను. ఇంట్లో ఏ కార్యక్రమం నిర్వహించినా లేదా ఏదైనా పూజ ఉదయం వస్తుంది. లేచిన తరువాత దీపం కులదేవి పాదాల వద్ద వెలిగిపోతుంది. తదుపరి కార్యక్రమం ప్రారంభం కాగానే బామ్మ ఈ స్తంభాన్ని పార్షిల్ చేసిందా? మోహిని తన తల్లిదండ్రుల గురించి ఆసక్తిగా ఉంది మరియు మామయ్య మరియు మామ వైపు చూస్తూ చెప్పింది అమ్మ వల్ల కావచ్చు కాకపోవచ్చు పాత ఆలోచన దీన్ని చేయగలదు. మన్వేంద్ర జీ తన తలుపు వద్ద అప్పుడు చెప్పారు. మళ్ళీ మోహిని తలుపు తట్టింది. ఆమె తలుపు తెరవగానే ఎదురుగా నిల్చుంది. ఆ వ్యక్తిని చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అయిపోయింది. నువ్వు ఇలానే నిలుచుంటావా లేక నేను నావాడినవుతానా? మీ చేతుల్లో ఉన్న వస్తువులను కూడా మీ చేతుల్లోకి తీసుకోండి. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వింటారు జనం. మోహిని స్పృహలోకి వచ్చి వెంటనే ముందుకు కదిలింది. ముందుగా ఆయన పాదాలను తాకారు. అప్పుడు వారి చేతుల్లో పడి ఉన్న వస్తువులను తీసుకోండి. దాన్ని చేతుల్లోకి తీసుకుని వెనక్కి తిరిగి చూశాడు.
ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు సోను కాబట్టి అదే రెండవ గోపాల్ ఎవరు అదే వ్యక్తికి చెందిన బ్యాగ్ను పట్టుకున్నాడు. సోనుకి మోహిని రావడం బాగానే ఉంది. గుసగుసలాడే మిత్రమా, ఈ అమ్మమ్మ ఎవరు? మాకు ముఖ్యమైన పని ఉందని చెప్పడంతో ఆమె చాలా బాధపడింది. బయటకు వెళ్లాల్సి వచ్చినా మనల్ని లాగుతున్నారు. కర్ర తన సామాను మన తలపైకి తెచ్చినట్లే. నేను కూలీని అందుకే ఒకరి పరుష స్వరం. మీరిద్దరూ ఇబ్బంది పడ్డారా అని విన్నాను. అవును. ఇప్పుడు మీరు నా వస్తువులను వేయవచ్చు, అమ్మమ్మ. అమ్మ అంటే సచి గులాటి స్వరం వినడం ఇద్దరూ వెంటనే అతని వైపు పరిగెత్తారు. వారి వస్తువులను వారి పాదాల ముందు ఉంచారు. మరెవరో కాదు, సాంచి గులాటి, ప్రమోద్ గులాటి మరియు మన్వేంద్ర గులాటి తల్లి మరియు మోహిని అమ్మమ్మ. గోపాల్ అమ్మమ్మ అబద్ధం చెబుతూ, ఇప్పుడు ఈ సంచిలో నా నడుము అంత బరువెక్కింది. ఏమి తెచ్చావు? నాకు నొప్పి అనిపించడం ప్రారంభించింది. ఓ సాంచి గులాటి గోపాల్. ఆమె సంభాషణ విన్న తర్వాత కొడుకు, నీ వయసు దూరం నుండి నా తల మరియు నడుములో నీటి కాడతో 10-12 కిలోమీటర్లు నడవండి వస్తూనే ఉన్నా వెన్నుపోటు పొడిచలేదు. మరి మీరు 100 మీటర్లు నడవడం ద్వారా మీ వెన్ను విరిగిపోతారు. అమ్మమ్మ మాటలు విని వెళ్ళిపోయాడు గోపాల్. వాళ్లని విశాలమైన కళ్లతో చూడటం మొదలుపెట్టాడు. కాని ఏదో అమ్మమ్మ మనసులోంచి మాట్లాడలేకపోయింది. 200 రూపాయల నోట్లు బయటికి వచ్చి రెండింటి వైపు ఇద్దరూ పెంచారు. కానీ తీయడానికి ఇష్టపడలేదు. కాని అతని కళ్ళు వెంటనే చూసింది ఇద్దరినీ. ఒక్కొక్కరు ఒక్కో నోటు పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు. కాని అమ్మమ్మ వాళ్ళిద్దరికీ చాలా సులువుగా చేసింది. ఆమె వారిద్దరినీ ఎలా వదులుకుందో ఎవరికి తెలుసు. గులాటి తన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ సోనూని జీ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అన్నయ్య, ఇది అమ్మమ్మ అమ్మా లేక ఝాన్సీనా? రాణి మనల్ని పరిపాలించినట్లే. మనం దాని బానిసలం. అది మన బానిస. ప్రస్తుతం అమ్మమ్మ బ్యాగ్ని మోస్తున్న సోను. అతను తన తల మరియు కాళ్లు కడుక్కోవడం వలన అతనిలో చాలామంది ఉన్నారు. బార్ బ్యాలెన్స్ క్షీణించింది మరియు అతను బామ్మ అతన్ని పడిపోకుండా కాపాడింది. నేను అతనిని చూసిన వెంటనే అతనికి కాల్ చేశాను. కాని అతను పెద్దలను అగౌరవపరచకుండా ఏమి చేయగలడు? అది అతని ఆలోచనల్లో లేదు. కాబట్టి అతను గోపాల్ని తన వెంట లాగుతున్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. కాని ఇద్దరి పరిస్థితి ఇలాగే ఉండాలి. గోపాల్ ఎప్పుడు అలా అనుకోలేదు. ఆ మాటలు అతని చెవులకు చేరి ఆమె వైపు తిరిగాడు. చూడకుండానే అన్నాడు, తమ్ముడు, నేను మంచి పని చేస్తున్నాను. మతాన్ని ఆచరించడానికి అమ్మమ్మ దగ్గరకు వెళ్లాడు. కాని అతను చేస్తాడని నాకు చాలా తక్కువ తెలుసు. మమ్మల్ని పోర్టర్గా చేసి గులాటీ జీ ఇంటికి తీసుకెళ్లారు. గోపాల్ వెళ్తాడు అన్నాడు పళ్ళు పటపట కొడుతూ. మీరు ఎప్పుడైనా మళ్ళీ అలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేస్తే, మీరు సహాయం కోసం అడిగితే, నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. నాకు అలాంటి పనులు చేయాలని అనిపించదు. అలాంటి సద్గుణాలు కూడా నాకు లేవు. నా వెన్ను విరిచే కోరిక నాకు ఉంది. అతను తన కుడిచేత్తో తన నడుమును పట్టుకున్నాడు. అప్పుడు అతని బ్యాలెన్స్ క్షీణించింది మరియు అతను సోనూతో ఉన్నాడు. చప్పుడుతో నేలపై పడింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడ్డారు. అమ్మమ్మ బ్యాగ్ ఇద్దరి పక్కనే పోయింది. బ్యాగ్ తన వద్ద లేదని గణ అభిప్రాయం. లేకుంటే కంసుని సంచి అతని మీద పడి ఉండేది. అప్పుడు ఎముకలు ఖచ్చితంగా విరిగిపోతాయి మరియు ఇద్దరికీ నొప్పి ఉంటుంది. లోపల కూర్చున్న వారందరికీ వినిపించే ఒక బరువైన విషయానికి రాశారు. ప్రజల కళ్ళు తలుపు వైపు వెళ్లాయి. కాని ఒక స్త్రీ, ఇద్దరు అబ్బాయిలు ఆమె వైపు చూస్తున్నారు. మోహిని కళ్లతో నన్ను చూస్తూనే ఉంది. అతను ఎందుకంటే అతని తలపై చేతులు పెట్టాడు. అమ్మమ్మ తన సామాన్లు తీసుకెళ్లిందని తెలిసింది. ఆమె ఎంత రక్షణగా ఉందో ఆమెకు తెలియదు. ఇప్పుడు అమ్మమ్మ సోను, గోపాల్కి పరిష్కారం ఏమిటి? ఆమె ఏదైనా చెప్పకముందే అది చేయబోయింది. వెనుక నుంచి జనం నడుస్తున్న శబ్దం నాకు వినిపించింది. మోహిని వెనుదిరిగిన వెంటనే అమ్మ, నాన్న, మామయ్య మరియు వారి స్నేహితులు అక్షర, ఆదర్శ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్లందరినీ చూసి మోహినికి ఓదార్పు వచ్చింది. ఇప్పుడు అమ్మమ్మకి ఇద్దరి మీద కోపం వచ్చింది. అమ్మ ఆ ఇద్దరినీ ఆదుకోదు. ఇది చూసిన ఆమె కోపంగా, నా బ్యాగ్ ఉంటే చెప్పింది. ఏదైనా జరిగితే నేను మీ ఇద్దరినీ సరిచేస్తాను. ఈ రెంటికంటే తేలికైన సంచి ఇస్తాను. అమ్మమ్మ తట్టుకోలేక చెప్పింది. 2 బ్యాగులు నా చేతుల్లో పట్టుకుని దాన్ని తీసుకుని గోపాల్ కోసం పక్కన పెట్టాడు. ఈ సమయంలో నొప్పి కారణంగా దాన్ని పూర్తి చేసుకున్న సోను అమ్మమ్మ పవర్ చూసి ఇద్దరూ విశాలమైన కళ్లతో వారిని చూడటం మొదలుపెట్టాడు. వాటిని ఎత్తడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అమ్మ చాలా తేలిగ్గా చెప్పింది. సోను తన 2 కళ్ళు పైకెత్తింది. సోదరా, మనం బలం కోల్పోయామా లేదా? ఎదురుగా నిల్చున్న అమ్మమ్మ సూపర్ అమ్మమ్మ. గోపాల్ సోను సపోర్ట్ తో లేచి బామ్మని తీసుకెళ్లాడు. నిశితంగా చూడటం మొదలుపెట్టాను. అప్పుడు అనిపిస్తోంది అన్నాడు, అంత బరువైన సామాను లేకపోతే సూపర్ అమ్మమ్మ ఉండాలి. ఎవరైనా దానిని అంత సులభంగా ఎలా తీయగలరు? అతని తల్లిని చూసి ప్రమోద్ జీ మరియు మన్వేంద్ర జీతో పాటు అర్చన జీ మరియు అమూల్య జీ ఆయన పాదాలను తాకి ఆశీర్వదించారు. అక్షర,
ఆదర్శ్ కూడా తీసుకున్నారు, అమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమోద్జీ అన్నారు, మేము నిన్ను పొందకముందే చెప్పాము, మాకు తెలియజేయండి, తద్వారా మేము మిమ్మల్ని పికప్ చేయగలము. సాంచిజీ ప్రమోద్జీ స్టేషన్కు చేరుకుంటారు అంతరాయం కలిగిస్తూ, అదంతా వదిలేయండి అని చెప్పింది. ఈ విషయాలన్నీ ముందుగా చెప్పగలరా? మీ కాలనీలో పిల్లలు బాగానే ఉన్నారు, ఆహారం సరిగా ఇవ్వలేదా? నేను ఈ ఇద్దరిని కలిశాను, అతను చిన్నవాడు, తన 2 సంచులు మోయడానికి ఏమి చెప్పాడు? ఇద్దరి పరిస్థితి విషమించిందని భయపడ్డాను. ఇంత పెద్ద నగరంలో నివసిస్తున్నారని, మీ అమ్మ ఆరోగ్యం కూడా క్షీణించింది. ప్రమోద్ జీ సోను విన్న తర్వాత మరియు గోపాల్ ముఖం వైపు చూడటం మొదలుపెట్టాడు. అలసటతో పాటు చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. అది అర్చన జీకి కనిపించింది. ఇద్దరికీ కూర్చుని నీళ్లు ఇవ్వమని సంకేతం. అర్చన జీతో కలిసి సోఫాలో 2 చేశా వెళ్ళి అక్కడ కూడా సాంచి పక్కన కూర్చున్నాడు. అమ్మమ్మ మోహిని వెళ్లి సోఫాలో కూర్చుంది. దగ్గరకు పిలిచి ప్రేమగా అతని తలపై చేయి వేసింది. ఆమె తిరుగుతూ, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను కొడుకు. నా దగ్గర ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. పిల్లల పెళ్లి కూడా చూడాలని నా కలను నేను పొందుతాను, కానీ నువ్వు ఇలా చెప్పడం ద్వారా అతను వెంటనే గ్రహించాడు. అక్షర వైపు చూస్తూ మోహిని తర్వాత అన్నాడు, అందుకే మీ నంబర్కి కాల్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా మీ కోసం ఒకరిని కనుగొనండి. అది మా కుటుంబంపై నాకు అక్కర్లేదు. ఒకరి చెడ్డ చూపు బామ్మ మనసులో చాలా ఉంది. కఠోర స్వరంతో మాటలు విని అందరూ నజరే అక్షర మరియు అక్షర వైపు వెళ్ళింది. ఈ క్షణంలో కొంతకాలం క్రితం జరిగిన దాని గురించి మరచిపోండి. అమ్మమ్మకి మళ్లీ గుర్తు వచ్చింది. అతను అది అస్సలు ఇష్టపడలేదు మరియు అతను ఆమె బయటకు వెళ్ళిపోయింది. అమ్మమ్మ తన పెద్ద కొడుకు వైపు చూస్తోంది, అక్షర చదువు అయిపోయిందని చూసి. వీలైనంత త్వరగా ఆమెకు అబ్బాయి పుట్టబోతున్నాడు. దీనిపై అర్చన జీ మాట్లాడుతూ సెర్చ్ చేయడం ప్రారంభించండి మాజీ, మేము అక్షర కోసం పెళ్లి కోసం వెతుకుతున్నాము. మీరు ఎప్పుడు ఇలా దాడి చేయలేరు. అక్షరకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అలా చేయండి. ఆమె కూడా అదే విషయాన్ని మళ్లీ వినడానికి ఇష్టపడుతుంది. అతను అమ్మమ్మ అర్చన జీ వైపు రాడు. ఆమె వైపు చూస్తూ మీరు దీని గురించి మౌనంగా ఉన్నారు. ఈ రోజుల్లో కోడలు నువ్వు ఉండిపోతే బాగుంటుంది. ఇది చాలా చెడ్డగా మారింది. ఎవరు ఏమి ఎప్పుడు ఏమి జరుగుతుంది మరియు నేను దానిని కోరుకోను. నా కుటుంబానికి ఇలాంటిదే జరుగుతుంది. అందుకే మోహిని పెళ్లయ్యాక అక్షర కోసం కూడా అబ్బాయిని వెతకడం ప్రారంభించండి. మీ అమ్మాయిని ఇలా ఎరవేయడం మొదలుపెడితే మీరు అతనికి ద్రోహం చేస్తే అతను భవిష్యత్తులో మీకు ద్రోహం చేస్తాడు. తర్వాత మోహిని వైపు చూశాడు. మోహిని కొడుకు, నా గది ఎటువైపు? మోహిని, నేను నిన్ను నాతో తీసుకెళ్తాను. మోహిని. అతను తన సామాను తీసుకున్నాడు మరియు ఆదర్శ్ ఆ బ్యాగ్లను తీసుకున్నాడు. తీసుకురమ్మని సైగ చేసి ముందుకు కదిలాడు. అమ్మమ్మ గది వైపు వెళ్ళింది. అర్చన జీ ఈ ప్రవర్తనతో సంతోషంగా ఉంది. అతని ముఖంలో కనిపించలేదు. ప్రమోద్ స్పష్టంగా కనిపించాడు. జీ మరియు మన్వేంద్ర జీ కూడా దీని గురించి మంచివారు. అతను దానిని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. కానీ ఈ సమయంలో అతనిది అందరికీ తెలుసు కదా. అమ్మ పాతకాలం మరియు దానివల్ల ఆమె వలలో పడదు. వారితో మాట్లాడటం అంత సులువు కాదు. గోపాల్, సోను ఇద్దరూ టీ తాగారు. అప్పుడే గులాటీ జీ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సోను అక్షర రైలింగ్ దగ్గర నిలబడి చూస్తోంది. ఈ సమయంలో ఎవరు అక్కడక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. గోపాల్ సోను భుజం మీద చెయ్యి వేసి ఇలా చేస్తున్నాడు. అన్నయ్య, ఆమె దగ్గరకు వెళ్లాలని కూడా అనుకోవద్దు. ఆమె ఎంత ప్రమాదకరమో తెలుసా? ఆమె సింహరాశిలా మీపైకి దూసుకుపోకుండా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం నా దగ్గర చాలా ఎక్కువ ఉంది. ఆమె ప్రస్తుతం కోపంగా మరియు ప్రమాదకరంగా కనిపిస్తోంది. గోగల్ దగ్గరికి వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. విషయాలు వింటున్నప్పటికీ సోనుకు ఉపశమనం కలిగింది. ఊపిరి పీల్చుకుని అక్షర దగ్గరకు వెళ్లాడు. గోపాల్ కృష్ణుడి విగ్రహానికి ఎదురుగా ఉన్నాడు. అది చూసి అతను చేతులు జోడించి, ఓ ప్రభు, ఇదిగో అన్నాడు. భక్తుడిని రక్షించడం, ఆకలితో ఉన్న సింహరాశిని శాంతపరచడం, ఆమెను సంతోషపెట్టబోతున్నాను. సహాయం నాకు అక్కర్లేదు. స్నేహితుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ప్లీజ్ గాడ్, నా ఈ స్నేహితుడు కూడా కొంత ఉపశమనం పొందాడు. గోపాల్ ఇలా చెప్పి అతనికి సహాయం చేయి శ్రీకృష్ణుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్షర ఇక్కడకు వెళ్లి కోపంగా గొణుగుతోంది. వివాహం అదే దినచర్యను కొనసాగించడం జరిగింది. నేను వాళ్లని పెళ్లి చేసుకోకుండా కూర్చున్నానా? నేను సంతోషంగా కనిపించడం లేదా? వాళ్లు నా సంతోషానికి అసూయపడితే ఎవరో నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు. నేను కూడా ఎక్కడికి వెళ్లను. నేను తిరిగి రావడం కూడా అంత సులభం కాదు. ఈ వ్యక్తులు నాకు చేరినంత కాలం మాత్రమే. అక్షర చెవుల్లో ఎవరో చప్పట్లు కొట్టారు. అలాంటి చోటికి వెళితే బాగుంటుందని ఓ గొంతు వచ్చింది. కానీ ఎవరూ దొరకని చోటికి వెళ్ళండి. అయితే వెళ్లేముందు మీకో విషయానికి చెప్పాలనుకుంటున్నాను.
అక్షర ముని వెనుక ఉన్న వెంటనే అడగాలనుకుంటున్నాను. ఎదురుగా ఉన్న సోనుని చూసి ముఖం మార్చుకున్నాడు. పర్వాలేదు. సోను అటువైపు తిరిగింది. ఆమె పక్కనే రెయిలింగ్ పట్టుకుని పడుకోలేదు. నేను అతని వైపు చూడకుండా లేచి నిలబడ్డాను. మీ కుటుంబానికి ఇది కావాలి అన్నారు. మీరు పెళ్లి చేసుకుంటారని మరియు మీరు చూడు, పెవిలియన్పై కూర్చోమని బలవంతం చేయడం లేదు. నాకు అమ్మాయిల పెళ్లి మాటలు తెలుసు, చాలా పెద్దవి మరియు దానితో పాటు వారి నియమాలను పాటించడం అంత సులభం కాదు. తన ఇంట్లో ఆడపిల్ల పుడితే ఏమవుతుంది? అప్పుడు వారి కుటుంబ సభ్యులు ఈ ఆనందాన్ని పొందుతారు. అతని ఇంట్లోనే లక్ష్మి పుట్టిందని గుర్తించారు. తరువాత ఆమె పేరు వచ్చినప్పుడు ఆమె అదే చిన్న అమ్మాయి. ఆమె సంపాదిస్తే ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా, ప్రజల పేరు కూడా పెరుగుతుంది. కానీ ఇలా ఉన్నప్పుడు అమ్మాయి వివాహ వయస్సు అవుతుంది మరియు ఆమె వీడ్కోలు పలికి తన అత్తమామల ఇంటికి వెళుతుంది. అతని బాధ్యత మరింత పెరుగుతుంది. ఇప్పుడు తనతో పాటు అత్తమామలతో కూడా జీవించాల్సి వస్తోంది. ఇప్పుడున్న నా భర్తను కూడా నేనే చూసుకోవాలి. అతని జీవితం యొక్క సారాంశం ఇప్పటికే తయారు చేయబడింది. ఈ పరిస్థితిలో కూడా ఆమె భర్త మాట వినవలసి వస్తుంది. కొన్నిసార్లు వారితో కలిసి నడవాలి, సరిపోలే స్టెప్పులతో నడవాలి. అప్పుడే అక్షరాలు అతడిని అడ్డగిస్తూ ఆమె అయితే నువ్వు నాకు సోను ఈ విషయాలన్నీ నాకెందుకు చెబుతున్నావు? ఈసారి ఆమె వైపు తిరిగి నవ్వాడు. ఈ విషయాలన్నీ నీకు చెప్పాను కాబట్టి నేను జీవిస్తున్నాను. ఎందుకంటే మీలో మీరు కోరుకున్న జీవితం నేను నా కుటుంబానికి దూరంగా జీవించాలనుకుంటున్నాను. అతని గురించి కొంచెం ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది? తల్లి తన తండ్రితో గడపాలి. వారి సంతోషంలో నిన్ను కూడా చేర్చుకోవడం తప్పక చూసింది. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఇది జరగడం చూసి ఉండాలి. నువ్వు వెళ్ళిపో, నీ నాన్న పనికి వెళ్ళాడు. మిగతా అందరూ తమ తమ పనిలో పడ్డారు. అప్పుడు మీ అమ్మ ఒంటరిగా ఇంటికి వెళ్తుంది. మీరు ఎన్ని సమస్యలను పరిష్కరించారు? ఈ విషయానికి మీ అమ్మకు ఎప్పుడైనా చెప్పారా? నేను నిన్ను అడిగాను. చూడు, సమస్య నుండి పారిపోవడానికి ఇది అతని మార్గం. మీరు ఇంకా వివాహం చేసుకోకపోతే పరిష్కారం లేదు. మీరు చేయాలనుకుంటే, మీరు మీ అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేయవచ్చు. మీరు అని మీ కుటుంబానికి చెప్పండి. మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే, లేకపోతే ఆ విషయాన్ని ముగించండి. మీరు ప్రతిరోజూ దీని గురించి నన్ను వెక్కిరించడం నేను వింటున్నాను. ఇలా చెప్పి సోను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరికి అనిపించిందో చూసి అక్షర అతన్ని ఆపి చెప్పింది, నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా? అక్షర ఇలా చెప్పడంతో సోను ఆగిపోయింది. అక్షర అతని వైపు చూస్తూ అంది, అమ్మమ్మ మాట విన్న తర్వాత కాదు. మా అమ్మ, నాన్న, మామయ్య, మామ కాదు, నా తోబుట్టువులు కూడా దీని గురించి నాకు చెప్పరు. వివరించడానికి రాలేదు. కానీ ఏం చేశావు? దాని గురించి ఆలోచించి నాకు సహాయం చెయ్యి. మెల్లగా నడుస్తూ అతని దగ్గర నిలబడ్డాడు. పూర్తయింది మరియు నా 2 చేతులు మడత పెట్టిన తర్వాత మేడం, మీలో ఏదైనా దుర్మార్గం ఉందని మీకు తెలుసా? ఇది అలవాటు కాదు, చెడు అలవాటు అయితే అది ఈ కోపం మీ ముక్కులో కూర్చుంది. అందరితో ఆనందంగా మాట్లాడితే వ్యక్తులు మీతో మాట్లాడాలనుకుంటున్నారో లేదో చూడండి. కానీ మీరు అదే పద్ధతిలో ప్రవర్తిస్తే, అలా చేస్తే జీవితంలో అలా అనుకోను. మీరు ఎప్పుడైనా స్నేహితులను కలిగి ఉండగలరా? బామ్మ చెంచా కదుపుతోంది. తింటున్నప్పుడు నాకు చిరాకు వచ్చింది. తర్వాత బామ్మ కూడా అతనితో మాట్లాడుతుంది. రోజుల తరబడి వారితో కలిసి తినడానికి ఇక్కడ అందరూ కూర్చున్నట్లు కూర్చోలేదు. ఎవరైనా తినడానికి కారణం తెలుసు, ఇతరులతో కానీ ఎవరితో మాట్లాడలేదు. ఏది కావాలన్నా ఆయన చేతికి అందజేసేవారు. అందరూ రోజు తర్వాత స్టాక్ తీసుకుంటున్నారు. కాసేపు కూర్చుని రేపటి గురించి మాట్లాడుకున్నాను. మాట్లాడటం మొదలుపెట్టింది అక్షర. వాళ్ల మధ్య పని లేదు కాబట్టి తన గదిలోకి వెళ్ళాడు. అమ్మతో పళ్ళు తిని అమ్మమ్మ వెళ్ళిపోయింది. అక్షర కాస్త మారిపోయింది. ఎవరూ గమనించకపోయినా కానీ మోహిని అతన్ని బాగా గమనిస్తుంది. తన పక్కనే కూర్చున్న ఆదర్శ్తో చేశాడు. ఆదర్శ్ వైపు చూస్తూ, ఒక్క విషయానికి చెప్పు ఆదర్శ్ అని అడిగాడు. మీ సోదరి మోహినికి ఏమైనా జరిగిందా? అన్న మాటలు విని ఆదర్శ్ ఆశ్చర్యపోయాడు. మోహిని వైపు చూస్తూ ఆమె మాటలు వినడం ప్రారంభించింది. ఈ ఆదర్శాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. మోహిని తనవైపు అలా చూస్తూ కనిపించింది. ఆమె వివరిస్తూ, నేను తినడం అంటే ఏమిటి అని చెప్పింది. అమ్మమ్మ ఆమెను తిట్టకముందే అతని వేషధారణ భిన్నంగా ఉంది మరియు అతనికి తినడానికి పళ్ళు ఉన్నాయి. మీరు మీదే అయిన తర్వాత మరింత భిన్నంగా. అమ్మమ్మ మాటలకు దీదీకి బాధ కలిగింది. ప్రస్తుతం ఆదర్శ్ మొబైల్లో వీడియో ఉంది, వాడు గేమ్ ఆడుతున్నాడు, నీకు ఇచ్చా అని బదులిచ్చాడు. అమ్మమ్మ రోజూ చెప్పేది ఇదేంటో తెలుసా? అవును, కానీ నా గురించి అస్సలు చింతించకండి. ఆమె ఈ విషయాలను నిర్వహించగలిగేంత బలహీనంగా లేదు. వాళ్ళు దూరమవడం మొదలుపెడితే ఫర్వాలేదు, కానీ ఆ తర్వాత నీ మొహం చూసి నాకేం అనిపిస్తుంది? పగటిపూట ఆమె ముఖాన్ని గమనించాను. కానీ మామయ్య చేయి కూరగాయల కుండ మీద ఉన్నప్పుడు అక్షర రాకపోవడంతో కూరగాయలు కొన్నది.
నేను అతని ప్లేట్లో పెట్టాను కాని నిన్న ఎప్పుడు అందరం కూర్చుని చర్చించుకుంటున్నాం, అప్పుడు మామయ్య అది ముందు ఉంచి అతని చేయి ఉంది. కాని అక్షర కూడా చేరుకోలేకపోయింది. ఇంకా అతని ముందు కూర్చున్నాడు మామయ్య ప్లేట్లో పప్పు పెట్టలేదు. మోహిని అంత సీరియస్ గా ఉందంటే అర్థం ఏమిటి? ఆదర్శ్ అతన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఆలోచించేలా చేస్తాడు. తాను చేసిన పొరపాటు వల్ల ఆందోళన చెందుతున్నానని చెప్పింది. అక్షరది అని పెద్దగా ఆలోచించకు. సరే అవును, వారు కొన్నిసార్లు అదే విషయాలు చెప్పాలి, పదే పదే వినడం బాధగా అనిపిస్తుంది, కానీ చాలా త్వరగా వాటిని మర్చిపో. సరే, అదంతా వదిలేసి రేపు వస్తానని చెప్పు. ఎంగేజ్మెంట్ పార్టీకి మీరు ఏమి ధరించబోతున్నారు? అది విన్న మోహిని నవ్వుతూ అంది. కాబట్టి రేపు దానిని ఎలా ధరించాలో నేను మీకు చూపిస్తాను. ఆదర్శ్ పట్టుబట్టి, నేను మీ వాడిని. నేను అన్నయ్య. నీ డ్రెస్ లో కూడా నేనంటే ఇష్టమా? నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, దయచేసి నాకు చూపించవద్దు. ఆదర్శ్ భుజం నుండి మోహిని భుజాన్ని ధరించండి. ఆదర్శ బాలికలను వేచి ఉండండి మరియు చూడండి, ఇలాంటి క్షణాలు జీవితంలో తరచుగా రావు. అది వచ్చినట్లయితే మేము దానిని బహిరంగంగా జీవించాలనుకుంటున్నాము. నేను నా డ్రెస్ వేసుకోలేనని కాదు, అయితే నేను ఈ రోజే నీకు నా డ్రెస్ చూపిస్తాను, అప్పుడు మీరు రేపు నన్ను ఈ డ్రెస్ లో చూస్తారు. ఎక్కువ చతురస్రాలు లేవు, అందుకే రేపు సాయంత్రం పార్టీ. నా దుస్తులను మీకు చూపించే వరకు వేచి ఉండండి. ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఆదర్శ్ని నేను చూస్తాను. అతను చెవులు ఉన్నప్పుడు నోరు తెరిచాడు. అమ్మమ్మ గొంతు నాకు. ఆదర్శ్ జీ. అమ్మమ్మ తల్లి ఇలా చెప్పి వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. జేబు లోపల పెట్టి వెంటనే సోఫాలో సరిచేసుకుంది. కూర్చొని అటువైపు నడిచింది. ఈ సమయంలో ఇతర పెద్ద వ్యక్తులందరూ ఎక్కడ ఉన్నారు? నేను కూర్చున్నాను. అమ్మమ్మ, మీరు నన్ను పిలిచారు. ఆదర్శ్ అమ్మమ్మ ముందు నిలబడి అమ్మమ్మ చెప్పింది. కొడుకు, నా రెండవ బస్తర్ లోపల ఒక చిన్న కట్ట ఉంది. దయచేసి దాన్ని చూడండి అమ్మమ్మ. ఇది తెచ్చి ఇది చెప్పండి. ఆదర్శ భాగం. అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోయాడు. అదే వేగంతో తిరిగి అతని చేతుల్లోకి ఎర్రగా అమ్మమ్మ రంగుల మూటతో బయటకు వచ్చింది. కొన్ని చిన్న ఆభరణాలను ఒక కట్టలో ఉంచండి. అతన్ని బయటకు తీసుకెళ్లి మోహిని తన పక్కన కూర్చోబెట్టింది. కొడుకు, ఇది నేను పెట్టిన నగలు. మీతో నా నిశ్చితార్థం సమయంలో నేను దానిని ధరించాను. మా తాతయ్య పెళ్లి అంత ఆడంబరంగా జరగలేదు, ఇది జరిగింది. ఇంకా మీ తాత సంపాదించిన డబ్బుతో నాకు ఈ నీళ్లన్నీ నా నిశ్చితార్థం కోసం నేను వాటిని ధరించడానికి వీటిని కొనుగోలు చేశాను. నేను ఫంక్షన్కి చేరుకోగలిగితే ఇది నాది హృదయానికి చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే ఈ ఆభరణాలలో మీ తాతగారి జ్ఞాపకాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. నేను ఈ ఆభరణాన్ని చాలా సంవత్సరాలుగా ఉంచాను. అక్షర నిశ్చితార్థం కాగానే అనుకున్నాను, అప్పుడు నేను ఆమెకు ఈ నగలన్నీ ఇస్తాను. కానీ పెళ్లి అనే పదంతోనే తనను తాను నిర్వచించుకున్నాడు. తీసివేయబడింది. కానీ దాని స్థానంలో మీరు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు, కాబట్టి నేను మీవాడిని. కొత్త తరానికి ఈ ఆభరణాన్ని బహుమతిగా ఇవ్వండి. మరియు మీకు మనవరాళ్లు ఉన్నప్పుడు అప్పుడు మీరు వారికి ఈ ఆభరణాలన్నింటినీ ఇవ్వండి, తద్వారా అతను ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లగలడు అని చెప్పి ఆ జువ్విలందరినీ బయటికి పంపించింది. అమ్మమ్మ బయటకు తీసి ఒక్కొక్కటిగా మోహిని చేతిలో పెట్టాడు. కనీసం తారా ఉన్న కంకణాలను ఉంచడం ప్రారంభించాడు. బిండియా, చెవిపోగులు, నోస్ రింగ్ బ్యాండ్ మరియు మరిన్ని. ఆమె ఒక చిన్న కట్టలో అలాంటి నగలు చాలా ఉన్నాయి. అమ్మమ్మ ఆమెతో పాటు ఉంది. మహారాష్ట్ర నుంచి మోహిని తీసుకొచ్చాడు. ఈ ఆభరణాలన్నీ ఆమె నుంచి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. తాత అమ్మమ్మ కోసం కొన్నాడు మరియు అతని అమ్మమ్మ ఇప్పుడు అతని తాతని కొంటుంది. ఇది చూసిన మోహిని అతనికి నగలు ఇస్తోంది. అతని కళ్ళు తడిగా మారాయి మరియు అతను వెంటనే అమ్మమ్మ కూడా అమ్మమ్మని కౌగిలించుకుంది. మోహిని తలను ప్రేమగా నిమురడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత అందరూ విశ్రాంతికి వెళ్లారు. అక్షర తన గదిలోకి వెళ్లి మంచం పట్టింది. కొన్ని గంటల క్రితం పడుకున్నప్పుడు జరిగిన సంఘటన తర్వాత సోను తన దగ్గరకు ఎలా వస్తుందా అని ఆలోచిస్తున్నాడు. వచ్చి ఆమెతో మాట్లాడి బుగ్గలు వివరించాడు. అమ్మాయి ప్రాముఖ్యత గురించి ఆమెపై చేయి వేయండి. ఇదంతా నీకు చెప్పాను. నాకు ఆమె ముఖం గుర్తుంది, కానీ ఎందుకో తెలియదు, కానీ ప్రేమగా నవ్వింది. ఆ విషయానికి తనకే అర్థం కానంతగా ఉలిక్కిపడింది. ఈరోజు నుండి అతనికి ఇదంతా ఎందుకు జరిగింది? ఇంతకు ముందు అతనికి ఇలాంటివి జరగలేదు. నేను నా మనస్సులో చెప్పాను, నాకు ఏమి జరుగుతోంది? ఆ అబ్బాయి గురించి నేనెందుకు ఆలోచించాలి? నేను నాకు తెలిసిన దాని గురించి వెళుతున్నాను. వరకు కాదు, ఆమె మనసులో గొణుగుతున్న స్టేటస్లు చూస్తోంది. అందుకే సోను మోహిని హోదాలో ఉన్నాడు. నా స్నేహితులతో కలిసి చిత్రాన్ని ఆడాను. సోను సరదాగా నవ్వుతూనే ఉంది. నవ్వుతున్న ముఖం చూసి అక్షర ముఖంలో కూడా చిరునవ్వు వ్యాపించింది. వెంటనే ఆ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకుంది మరియు ఎడిటింగ్ తర్వాత అతని చుట్టూ ఉన్న ప్రజలందరూ చిత్రం నుండి వాటన్నింటినీ తొలగించాను, సోను చిత్రం తప్ప. అతను సోను ఫోటో చేతులతో మడిచింది. మోహిని తన గదిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు చూడటం ప్రారంభించింది. అది చేయడానికి వచ్చిన ఆమె అక్షర చర్యలను గమనించింది.
కానీ మోహిని వినగానే గమనించాడు. నేను చిత్రాన్ని దగ్గరగా చూసినప్పుడు అతని ముఖంలో పెద్ద చిరునవ్వు. మెల్లగా అడుగులు వేస్తూ ఆమె వైపు నడిచాడు. ఆమె చెప్పింది పక్కకు తీసుకొని మగవాడా? అక్షర చిత్రం చూడటం విశేషం. సోను చిత్రంలో ఎవరు పోగొట్టుకున్నారు? నాన్ అదే స్వరంలో సమాధానమిచ్చి వారికి చెప్పాడు. మాకు సంబంధం లేని వారితో వెళుతుంది, కానీ మేము ఎవరితో సంబంధం కలిగి ఉంటాము. అతను మాకు మరియు ఈ అపరిచితుడు కాదు. మనల్ని తప్పుడు మార్గంలో నడిపించిన వ్యక్తి ఈరోజు కాకపోతే బయలుదేరే ముందు ఆగిపోయింది. నేను ఉంటే నేను ఎక్కడికి వెళ్లానో నాకు తెలియదు. వట్ మోహిని యొక్క పెద్ద స్వరం విన్న తర్వాత అక్షర వెంటనే తేరుకుని అతని వైపు వెళ్ళింది. వెంటనే తన మొబైల్ చూడటం మొదలుపెట్టింది. స్క్రీన్ స్విచ్ ఆఫ్ చేసి అక్షర వైపు చూసింది. లగి అక్షర తన 2 చేతులు ముడుచుకుంది. ఏం జరుగుతోంది మేడం? అవును అని చెప్పింది ఆమె. మా కాలనీకి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఏదో ఒక అబ్బాయితో ఉండాలి. మీరు అన్ని తరువాత నవ్వుతారు. మొదటి రాఘవేంద్రజీ, ఆ తర్వాత ఇప్పుడు సోను. ఇది ప్రేమ వ్యవహారమా? వద్దు. మరియు మోహిని రాత్రి మూసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే నిద్రపోతున్నాను. రేపు ఉదయం 10 గంటలకు మేకప్ కళాకారుడు ఇంటికి రాగానే నేను సిద్ధం చేయడం ప్రారంభిస్తాను. అందుకే బాగా నిద్రపోవాలి, సరేనా? ఎందుకంటే మీకు రేపు నిద్రపోయే అవకాశం లేదు. దుప్పటి సింహం లాగి అక్షర ఇస్తారు. తల నుండి కాలి వరకు కప్పబడి ఇలా కనిపిస్తుంది. నిద్రలోకి జారుకున్నట్టు అనిపించింది మోహిని. నా మదిలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది మరియు ఆమె చెప్పింది, మీకు సోను మొబైల్ నంబర్ కావాలంటే నేను అతని నంబర్ మోహిని ఇవ్వగలను. అక్షర మాటలు విని వెంటనే అతని తలపై ఉన్న దుప్పటిని తీసివేశాడు. అలాంటి భావాలతో మోహినిని చూడటం మొదలుపెట్టాడు. ఆమె చిన్నపిల్లల మోహిని లాంటిది. మోహిని, నువ్వు దేనికోసం తహతహలాడుతున్నావు? అక్షర చేష్టలు చూసి షాక్ అయ్యాడు. నవ్వుతో సోను నంబర్ అతని నంబర్ మీద ఉంది. ఆ తర్వాత మళ్లీ లేఖలు పంపారు. మోహిని తల ఊపిన తర్వాత నిద్ర నటించడం ప్రారంభించింది. ఏమీ మాట్లాడకు, నీ దగ్గరకు వెళ్ళి పడుకో. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీ మొత్తం ప్రశాంతంగా నిద్రపోతోంది. ఢిల్లీలోని ఓ మూలన ఉగ్రరూపం దాల్చింది. ఈసారి విశ్వాస్ రావు మరియు అతని మనుషులు వృశ్చిక రాశికి చెందిన కొంతమందిని చదివి తెలుసుకోండి. దీని కారణంగా ఇప్పుడు రెండు వైపులా వేడి మరింత ఎక్కువైంది. రాఘవ్ ఈ సమయంలో అతను వారి మధ్య ఉన్నాడు, కానీ రోలెక్స్ ఇవన్నీ పట్టించుకోలేదు. పాండియన్ మరియు స్కార్పియో ముఠా నాయకులు ఇద్దరూ ఇప్పుడు అతనికి బాగా కోపం వచ్చింది. ఢిల్లీకి వచ్చిన తర్వాత నేనెప్పుడూ అలా అనుకోలేదు. వారు ఇంకా చాలా నష్టపోవాలి. ఇలా ఉంటే వారి ప్రజలు చాలా మంది చనిపోయి ఉండేవారు. ఇలాగే కొనసాగితే అతని మనుషులు తగ్గిపోతారు. మరియు మీరు వారిని చంపుతారని నన్ను నమ్మండి. ఇప్పుడు నేను వాటిని ఈ లోపల దాచడానికి వెళ్లడం లేదు. ప్రజలకు చాలా ధైర్యం ఉంది. వారు నాకు చూపించారు. ప్రజలను చంపే ధర స్కార్పియో గ్యాంగ్ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. నాయకుడు తన స్థానంలో లేచి నిలబడిపోయాడు. గర్జన చాలా భయంకరంగా ఉంది. ఒక్క క్షణం మొత్తం అండర్ గ్రౌండ్ ఏరియాలో మంగళ్ భాయ్ జో ప్రతిధ్వనించింది అని తన మనుషులతో వారి దగ్గరకు వస్తున్నాడు. అంత భయంకరమైన గర్జన విని అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యారు. మంగళ్ కోసం రోలెక్స్ పాండియన్ని పిలిచారు. గిరేబాన్ చదివి మీపై నమ్మకం ఉంచు అన్నారు. ఇలా చేయడం వల్ల మేం పెద్ద తప్పు చేశాం. నా మనుషుల్లో ఇంకొకరు చంపబడితే అందుచేత నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. నాకు వీలైనంత ఉత్తమంగా గుర్తుంచుకోండి, నేను స్నేహాన్ని సమానంగా కొనసాగిస్తాను, శత్రుత్వాన్ని కొనసాగించేటప్పుడు కూడా ప్రయత్నించండి, లేకపోతే నీతో శత్రుత్వం వహించను. మీ జీవితం మరింత మెరుగుపడుతుంది. ఇవ్వండి. మంగళ్ భాయ్ అతనికి ఏదో వివరించాలని అనుకున్నాడు. అతని మొబైల్ మోగడం ప్రారంభించింది మరియు అతను దానిని స్క్రీన్ చేశాడు. కానీ అతను ఈ సమయంలో తన మనిషిలో ఒకడు చూశాడు. అతను కాల్ తీయగానే కాల్ వస్తోంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో విశ్వాస్ రావు మరి అతని మనుషులు ఏం చేస్తున్నారు? కానీ ముందు నుండి మంగళ్ భాయ్ అందుకున్న సమాధానం విన్న తర్వాత అక్కడ మంగళ్ భాయ్ మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి షాక్ అయ్యాడు. మరియు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, సోదరుడు. అతని ఎదురుగా విశ్వాస్ రావు అనే వ్యక్తి సింహాసనం మీద కూర్చున్నాడు. అంతేకాదు బదులుగా జోరావర్ తన పాదాన్ని నొక్కుతున్నాడు మరియు విశ్వాస్ రామ్ స్వయంగా అతని కోసం ఒక పానీయం సిద్ధం చేశాడు. నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో నాకు అస్సలు అర్థం కాలేదు. విశ్వాస్ రావు లాంటి ప్రమాదకరమైన వ్యక్తి గ్యాంగ్స్టర్ ఎవరికో డ్రింక్ తయారు చేస్తున్నాడు. అంతేకాదు ఆమె అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆమెను విడిచిపెట్టాడు. మనిషి కాలు ఎందుకు నొక్కుతున్నాడో అర్థం కావడం లేదు. హే సోదరా, ఇక్కడ ఏమి జరుగుతోంది? అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. మంగళ్ భాయ్ చేతిలో రోలెక్స్ పాండియన్ అతని మొబైల్ లాక్కొని ఆ వ్యక్తికి చెప్పాడు. జాగ్రత్తగా చూసి అతనెవరో చెప్పు. నేను అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సోదరుడు. మనిషి ముఖం చూడడానికి ప్రయత్నించాడు, కానీ ప్రజల రద్దీ కారణంగా అతని నేను మొహం చూపించనప్పటికీ నేను ప్రయత్నించి ఇది ఒక మనిషి అని చెప్పనివ్వండి. ఒక వ్యక్తి ముఖం చూడమని నేను ఎవరి సోదరుడికి చెప్పాను?
ప్రయత్నించారు కానీ జనం రద్దీ కారణంగా అతని ముఖం మళ్ళీ కనిపించడం లేదు. నేను కూడా ప్రయత్నిస్తాను మరియు ఇవన్నీ తరువాత మీకు చెప్తాను. తన మనుషుల మాటలు వినడానికి మనిషి ఎవరు? విన్నాక మంగళ్కి అర్థం కాలేదు. ఎవరెవరు వచ్చారు అని ఆలోచిస్తున్నాను. విశ్వాస్ రావు కూడా అతని ముందు మోకరిల్లాడు. మీరు కష్టాల్లో ఉంటే ఇక్కడ నుండి మీ తలపై చేతులు ఉంచండి. అక్కడ మంగళ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇబ్బంది చూసి స్కార్పియో గ్యాంగ్ లీడర్ అన్నాడు. చిన్న విషయానికి ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? విశ్వాస్ రావు కూడా తనలాగే భావించే ప్రత్యేక వ్యక్తి. మేము అతని మోకాళ్లపై ఆ ప్రత్యేక వ్యక్తిని పొందినట్లయితే మీ గురించి మాకు తెలిస్తే స్కార్పియో గ్యాంగ్ లీడర్ అవసరం లేదు. మంగళ్ మాటలు విని అతని కళ్ళు ఆమె వైపు మళ్ళాయి. దొంగతనం చేయడం ప్రారంభించాడు మరియు అతను అర్థం చేసుకున్నాడు మంగళ్ తనని అలా చూస్తున్నాడని. నాకు అర్థం కాలేదు. స్కార్పియో గ్యాంగ్ లీడర్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం పర్వాలేదు మంగళ్, నేను నిన్ను ఈ విధంగా ప్రేమిస్తున్నాను. ఇప్పటికీ అలానే ఉన్న అంగారకుడిని ఎందుకు చూస్తున్నారు? అతని మాటలు విని నేను అతనిని మర్చిపోయాను. బదులిచ్చారు సోదరా. మీరు బహుశా మర్చిపోతున్నారు. విశ్వరావుగారి పాదాలకు అంతగా నమస్కరిస్తా. అతను మీ కాళ్ల క్రింద ఉంటే అది సులభం కాదు. నమస్కరించడం చాలా తేలికగా ఉంటే మీరిద్దరూ మా ఈ స్థలంలో నిశ్శబ్దంగా ఉండాలి. నాకు అలా అనిపించడం లేదు. కానీ ఈ సమయంలో మీరిద్దరూ అందులో ఉన్నారు. మంగళ్ నాయకుడి ముందు నిలబడి ఉన్నాడు. యొక్క చివరి లైన్ విన్న తర్వాత స్కార్పియో గ్యాంగ్ మార్స్ తలపై తుపాకీ పట్టుకున్న వ్యక్తి అతను మీ స్థాయికి తగినవాడు కాదని చెప్పాను. మీకంటే మేము మరియు మాది సోదరుడు డిస్కౌంట్ ఇచ్చాడు. దాని ప్రయోజనాన్ని పొందండి. మాది అయితే మళ్ళీ ఎత్తే ప్రయత్నం చేయకండి. నువ్వు నీ అన్నతో ఇంత అసభ్యంగా మాట్లాడలేదు. మనకంటే గొప్పవారు ఎవరూ ఉండరని అర్థం చేసుకోండి. అన్నయ్యతో ఆలోచించి మాట్లాడాలి. అలా చేయకపోతే నేను నిన్ను చంపాలి. ముందుగా ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదు. ఆ వ్యక్తి బెదిరింపు మాటలు విన్న మంగళ్ భయపడకండి. కానీ మీ తలపై నుండి తీసివేయండి. తుపాకీని తీసివేసిన తర్వాత స్కార్పియో ముఠా నాయకుడు అతని వైపు చూస్తూ, మీరంతా కూడా అన్నారు మీరు మాట్లాడవచ్చు కానీ నేను దీని గురించి మాట్లాడటం లేదు. నువ్వు ఏది చెప్పినా నేను ఎప్పటికీ మర్చిపోలేను. జిలేబీ వంటి విషయాలను స్పష్టంగా చెప్పండి. దాన్ని వక్రీకరించి మా సమయాన్ని వృధా చేయకండి. రోలెక్స్ పాండియన్ మీకు మంచిది. ఒక సీటులో కూర్చుని సిగరెట్ తాగడం అన్నాడు మంగళ్ ఇద్దరినీ చూసి. విశ్వాస్ రావు మరియు నాకు తెలిసినంత వరకు అతని ప్రవర్తన నాకు బాగా తెలుసు. విశ్వాస్ రావు తన మనసులోని భావాలను ఎవరితోనూ బయటపెట్టడని మీకు తెలుసా? తల వంచదు. ఢిల్లీలో ఎవరూ లేరు. విశ్వాస్ రావుకు ధైర్యం చాలదు. ఎవరైనా తల వంచగలిగితే దాని అర్థం ఎవరైతే అతనికి సహాయం చేస్తున్నారో మరియు విశ్వసిస్తున్నారో రావు కంటే శక్తిమంతుడు. నేను ఒకసారి అతని మనుషుల నోటి నుండి చెప్పాను. విశ్వాస్ రావ్ ఢిల్లీ డాన్ అని విన్నాను. అవ్వాలనేది రాకీ భాయ్ ఆలోచన. అతను ఉంటే ప్రజలు అతన్ని చంపి ఉండేవారు. అప్పటికే ఆ స్థలానికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే విశ్వాస్ రావ్ రాకీ భాయ్ కోసమే దీనిపై ఆయన ముందు తల వంచుకునేవాడిని. స్కార్పియో గ్యాంగ్ లీడర్ అయితే మేము అన్నాడు. అందరూ అతన్ని మార్గమధ్యంలో చంపేశారు. తర్వాత తన శరీరం మొత్తాన్ని ఇందులోకి విసిరాడు. నన్ను మార్గమధ్యంలోనే కాల్చి తింటారు కాబట్టి ఆగిపోయాను. సోదరుడు తిరిగి రావడం అసాధ్యం. అలాంటప్పుడు మన పనిలో జోక్యం చేసుకుంటున్న ఈ వ్యక్తి ఎవరు? ఉన్నా రావాలని వచ్చింది. మనం అతన్ని మా దారి నుండి తప్పించాలి. లేకపోతే మన పనిలో విజయం సాధించలేము. మీరు రోలెక్స్ పాండ్యా చెప్పిన మరియు అతనిని కనుగొంటారు. అతనిని కనుగొనడానికి అక్కడ పురుషులు బయటకు వెళ్ళమని సంకేతం ఇచ్చాడు. అది ఇప్పుడు సరిపోతుంది. ఇది సమయం మరియు అందుకే అందరూ అలసిపోయారు. భవాని విశ్వాస్ రావుకి వచ్చినట్లుంది. అన్నయ్య, మనం ఎంతకాలం ఇక్కడ ఉండబోతున్నాం? మరి కొన్ని గంటల్లో ఉదయం అవుతుందా? ఉదయం రాఘవ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జోరావర్ వైపు చూడకుండా తన మనుషులకు చెప్పాడు. కొంతమందికి మా కోసం సిద్ధంగా ఉండమని చెప్పండి. ఏ సమయంలోనైనా తుపాకీతో ముందుకు సాగుతున్నారు. రాఘవ్ ఫైరింగ్ ఇక్కడే మొదలవుతుంది. ఈ సమయంలో విషయాలు విని నిద్రపోయేవారు అందరికీ నిద్రపోయినట్లే అనిపించింది. అర్థం చేసుకోవడానికి తమ్ముడు హడావిడిగా చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. లేదు, రాకీ భాయ్కి తెలియదు. మనపై ఎవరైనా హత్య చేయడం ఎలా జరుగుతుంది? అప్పటికీ రాకీ దాడికి వస్తున్నాడు. తమ్ముడు ఎందుకు స్పందించడం లేదు? అతని మనసులో ఏం జరుగుతోంది? తమ్ముడు ఆ విషయానికి రాకీ భాయ్కి మాత్రమే తెలుసు. అది వారి మనసులో ఉంది కాబట్టి జరుగుతుంది. ప్లాన్ వచ్చిందంటే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. రాకీ భాయ్ మనసు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు అతని ఆలోచన ఎంత దూరం వెళ్ళగలదు? డాక్టర్లు వ్యక్తులను కనుగొనకపోతే మనం మామూలు మనుషులం ఏంటి? రాఘవ్ ఇలా ఎవరు చేయగలరు? సమయం కారు బానెట్ మీద కూర్చుని ఉంది. అతను తన దగ్గర నిలబడి ఉన్న జోరావర్తో అన్నాడు. నీకు పెళ్ళయిందా లేదా? మీరు బ్రహ్మచారి? అవును. రాకీ భాయ్ అకస్మాత్తుగా రావర్ మాత్రమే అర్థం చేసుకోగలిగే ప్రశ్నలను అడగండి.
అతని ప్రశ్నలకు ఏం చెప్పాలో తోచలేదు. సమాధానం చెప్పండి కానీ దాని గురించి సోదరుడికి చెప్పడానికి అతన్ని ఆపండి. నేను సమాధానం చెప్పవలసి వచ్చింది కాబట్టి నేను చిరునవ్వుతో అన్నాను, తమ్ముడు, నేను కలిసిన అమ్మాయి, ఆమె నన్ను ప్రేమించి వదిలేసింది. నేను విశ్వాస్ రావుతో ఉన్నానని తెలియగానే నేను పని చేసినప్పుడు ఆమె వెంటనే నాతో విడిపోతుంది. తర్వాత చాలాసార్లు ఆమె ఇంటికి తీసుకెళ్లాను. నేను వెళ్లి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాను కానీ నేను విషయాలు వినడం లేదు. కాబట్టి ఏమిటి? ఆమెను బలవంతంగా నా ఇంటికి తీసుకెళ్లాను. ఇప్పుడు మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నేను ఒక ప్రత్యేక సందర్భం కోసం అతనితో ఉన్నాను. ఇప్పుడు మీరిద్దరూ ప్రేమ బంధాన్ని బంధించనివ్వండి. ఇప్పుడు మీరు గదిలో నివసిస్తున్నారు. అప్పుడు అతను తన పక్కనే నిలబడి ఉన్న మరో అబ్బాయి వైపు చూస్తూ అన్నాడు, మీకు పెళ్లయిందా లేక ఇంకా పెళ్లైందా? అతను కూడా బ్రహ్మచారి. ఆ వ్యక్తి కూడా ఆలోచించలేదు. రాకీ భాయ్ అకస్మాత్తుగా అతనిని అలాంటి ప్రశ్నలు అడిగాడు. ఎవరికి చెప్పాలి అని అడుగుతాడు, సమాధానం లేదు. అతను చెప్పాడు, సోదరుడు, ప్రస్తుతం నేను నాకు అమ్మాయి దొరికితే ఒంటరిగా ఉంటాను కాబట్టి నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. లేకపోతే మాది ఏమిటి? అతను ఎప్పుడు పంపుతాడో, ఎవరు కాల్చబడతారో ఎవరికి తెలుసు? దేవుడు కోరుకుంటే ఇంకా చాలా సంవత్సరాలు నేను జీవించగలను. లేకపోతే ఏదో ఒక రోజు నేను నా యజమాని నుండి చనిపోతాను. నేను ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాను. రాఘవ్ అందరితో చాలా చక్కగా మాట్లాడతాడు. అతడిని చూసి విశ్వాస్రావు ఒక్క క్షణం నమ్మాడు. అదే రాకీ భాయ్ అంటే నమ్మలేకపోయారు. అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్స్ ఎవరి పేరు వింటే వణుకుతున్నాడు. కానీ ఈ సమయంలో అతను రాఘవకు భిన్నమైన రూపం కనిపిస్తోంది. అక్కడ అతను సంతోషకరమైన వ్యక్తిలా ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి వారి వైపు పరిగెత్తడం చూశాను. దగ్గరగా వచ్చి విశ్వాస్ రావు వైపు చూశాడు. అన్నాడు, బ్రదర్, ఇలాంటివి మా వైపుకు వస్తున్నాయి. వాళ్లకి మన లొకేషన్ తెలిసినట్టుంది. ఇది వినగానే నాకు తెలిసింది. భవానీ తన మనుషులకు ఆదేశాలు ఇస్తూ అన్నాడు, మా వైపు మేకలను వధించడానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో సైలెంట్ గా వస్తున్న వారు వస్తున్నారు కానీ రాఘవ మీద ఓ కన్నేసి ఉంచాడు. చిత్రాన్ని బయటకు తీయాలి కానీ దాని చిత్రం దాని వల్ల వారికి అంత ప్రత్యేకంగా రావడం లేదు. మళ్ళీ నా మీద నాకు చాలా కోపం వచ్చింది. వారు రాఘవ్కి సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా తీశారు. బయటికి వచ్చి నా బాస్కి ఇష్టంగా పంపించాను. అదే ఫోటో మంగళ్ ఫోన్లో వచ్చింది మరియు అతను వెంటనే ముఠా నేతలిద్దరికీ ఫోటోలు చూపించారు. ఎందుకంటే చిత్రం అంత స్పష్టంగా లేదు. వాళ్ళు రాఘవ మొహం బాగా చూడగలరు. రాకీ సోదరుడు, అతని పేరు కనిపించలేదు. అతను హులియా తెలుసు. అతను రాకీ భాయ్ స్కార్పియో గ్యాంగ్ లీడర్ బాస్ మంగళ్ మాత్రమే కాదు. అతన్ని చూసి ఇది మీకు నచ్చిందా? మంగళ్కి అబ్బాయి గురించి కొంత తెలుసు. నేను కాదు అని తల ఊపి జవాబిచ్చాను. ఢిల్లీలో ఇంతకు ముందెన్నడూ చూడలేదా? అతను ఢిల్లీకి చెందిన వ్యక్తి కావచ్చు. కాదు కానీ విశ్వాస్ రావు ఈ వ్యక్తి చాలా. అతను ఎందుకు శ్రద్ధ చూపుతున్నాడో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావడం లేదు. అందులో ఖచ్చితంగా ఏదో ఉంది. అతను ప్రత్యేకమా లేక ఈ వ్యక్తి విశ్వాస్ రావును చంపాడా? ఇందుకోసం కొంత పని చేసి ఉండాలి. విశ్వాస్ రావుని చూసి దాని ముందు తల వంచుకున్నాడు. తప్పక వంగి ఉండాలి. కాని అంగారకుడికి ఏమైనా ఆలోచన ఉందా? రోలెక్స్ పాండియన్ని చూసి దాని గురించి చెప్పాడు. నేను తరువాత కనుగొంటాను కానీ మాకు ఎక్కువ సమయం లేదు. మేము మాత్రమే. విశ్వాస్ రావు మా వెనుక డీల్ చేయలేదు. ఇలాంటి ముఠా నేతలు ఇంకా ఎందరో ఉచ్చులో ఉన్నారు. కూర్చున్న వారు మా నుంచి కారు లాక్కున్నారు కాబట్టి సాధ్యమయ్యే ఏ విధంగానైనా చేయాలనుకుంటున్నాము. ఉదయం ఇక్కడి నుంచి తిరిగి మా స్థావరాలకు బయలుదేరాలి కానీ అంతకు ముందు ఏదో ఒక పని చేయాలి. మేం ఢిల్లీ వచ్చాం. రోలెక్స్ పాండియన్ పూర్తి చేసిన తర్వాతే వెళ్ళాలి. ప్రత్యేక వ్యక్తి వారి ముందు తల వంచుకున్నాడు. వచ్చి లేచి నిల్చొని చిన్నగా అన్నాడు, బ్రదర్, ఈ ప్రదేశం నుండి చిన్న నోరు. మాకు పెద్ద విషయానికి బయటకు వెళ్లి ఢిల్లీలో వాళ్లందరినీ వెతకాలి. నేను కనుగొని చంపబడాలి. వాళ్ళు అంత తేలిగ్గా పారిపోతారని అనుకోకండి. ఏ గ్యాంగ్ లీడర్ అయినా బయటకి రాబోతున్నాడు. దీని గురించి ఎంత మంది గొప్ప వ్యక్తులు తెలుసుకున్నారు. ఈ సమయంలో గ్యాంగ్ లీడర్ ఒకరిపై రహస్యంగా దాడి చేస్తున్నాడు. అక్కడ కూర్చొని మీ అందరినీ ఎగతాళి చేస్తున్నాడు. మనకు ఎప్పటికీ దక్కని వాటిని ఊడదీస్తుంది. మరి ఆ వ్యక్తి ఏం చెప్పాలనుకున్నాడు? రెండు గ్యాంగ్లు నాయకులు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు మరియు వెంటనే ఆ స్థలం నుండి అతని మనుషులను తీసుకువెళ్లాడు. వారందరినీ అడ్డుకునేందుకు మంగళ్ భాయ్ బయటకు వచ్చాడు. ప్రయత్నించారు కానీ ఈసారి రెండు ముఠాలు నాయకుడు ఆగలేదు మరియు స్థావరం నుండి బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరినీ బయట చూసి చాలా సంతోషించాను. తమ్ముడి వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, అన్నయ్యలా కనిపిస్తున్నాడు అన్నాడు. ఈ వ్యక్తులు తమ శక్తి గురించి చాలా గర్వంగా ఉంటారు. అయితే ఇది హైదరాబాద్ కాదు. వీళ్ళిద్దరూ బెంగళూరుకు చెందిన విజయ్, వాళ్ల నాన్న విశ్వాస్ రావు నల్లకుబేరులు జాగీరుగా పరిగణిస్తున్నారు. దోపిడీల గురించి మాకు తెలుసు కానీ ఇదంతా వారికి చిన్నతనంగా అనిపిస్తుంది.
ప్రజలు విశ్వాస్ రావు ముఖాన్ని చూశారు. వాటిని మనం చూశామని కాదు, పరిస్థితులు ఎలా ఉన్నా వారికి అండగా ఉంటాం. మనం ఇవ్వాలి అంటే డబ్బులు ఇచ్చారు మరియు మేము డబ్బు కోసం మాత్రమే పని చేస్తాము. ఒక వ్యక్తి తన యజమాని మాటలు వింటున్నాడు అన్నాడు, కానీ తలను పట్టిన వ్యక్తి తమ్ముడు, అతను మొదటిసారిగా ఎవరి ముందు తలవంచలేదు, ఒక్కసారి ఎవరి ముందు తల వంచుకున్నావు. ప్రపంచమంతా విశ్వాస్ రావ్ అనుకోకండి, నేను చెప్పేదానికి కొంత వాస్తవాన్ని దాచిపెడుతున్నాను. అతను ఎవరినైనా రక్షించగలడని అర్థం. అంగారక గ్రహం తన భుజాన్ని ఎత్తుగా మార్చాలనుకుంటోంది. మేము దాని గురించి చాలా మాట్లాడుకున్నాము కూడా. పడుతుంది కానీ మొదటి మీరు అన్ని వాటిని అనుసరించే వారితో జాగ్రత్తగా ఉండండి, బదులుగా వారి ముందు వెళ్ళడానికి ప్రయత్నించాలి. నేను నా సవతి సోదరుడిని మంచి మార్గంలో ఫక్ చేస్తాను, అవసరమైతే నీ వెన్నులో పొడిచి పొడుస్తాడని నాకు తెలుసు, ఎందుకంటే ముందు నుంచి ఆమెపై దాడి చేసే ధైర్యం అతనికి ఉంది. ఈ సమయంలో ఆమె ఢిల్లీలో లేకపోయినా అతను డాన్ లాగా కూర్చున్నాడు, కానీ అతని స్వభావం నిష్కపటమైన వ్యక్తి వల్ల ఉపయోగం లేదు. మరోవైపు రాఘవ్, విశ్వాస్ రావుల వ్యక్తులు స్కార్పియో గ్యాంగ్ ప్రజలందరూ కలిసి ప్రజలను బందీలుగా తీసుకుంది లేదు, వారు కొంతమందిని కూడా చంపారు. పట్టుబడడం కోసమే నేను ఆత్మహత్య చేసుకున్నాను. దీంతో ఇరువురు ముఠా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటివైపు కదులుతూ ఉండేవారు, కానీ ఆ వ్యక్తులు మొదట వారికి ఎలా తెలుసు ఈ విషయాలన్నింటికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇద్దరు ముఠా నేతలను కలిసి తీసుకెళ్లారు. ఎదుగుతున్న రాఘవను చూసి వ్యంగ్యంగా నవ్వింది. ఈ రెండింటి వల్ల నాకు ఉంది, కొత్త జీవితాన్ని పొందినందుకు ధన్యవాదాలు చెప్పండి. ఈ మార్పు నా జీవితంలో తప్పకుండా జరగాలి. దీని వెనుక వీరిద్దరూ ఉన్నారని తేలింది. కాబట్టి మనం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి వారిది, మరియు నేను మా రాకను కోరుకోను. అతిథులకు ఆతిథ్యం, చిన్న పని. ఇప్పుడు ఈ కథలో ఏం జరుగుతుంది? రాఘవ్ ఫోటోను ఇద్దరు ముఠా నాయకులతో పంచుకున్నారు. అతను దానిని గుర్తించకపోవచ్చు లేదా అతను నటిస్తూ ఉండవచ్చు. మీరు ఏ మోడ్ని తీసుకుంటారు? కథను మరింత తెలుసుకోవడానికి ఇది యుద్ధం. సలాం రోకీ భాయ్. తదుపరి ఎపిసోడ్ను వింటూ ఉండండి మా ఛానెల్ రోజ్ వాస్లో మాత్రమే. ధన్యవాదాలు.